హరే కృష్ణ డివోటీస్ అందరికీ స్వాగతం అండి. జగన్నాథ రథయాత్ర సందర్భంగా మనము గుండిచా మార్జనాన్ని చర్చిస్తూ ఉన్నాము. మనము నిన్న కొంత చర్చించాము. ఈరోజు ఇంకొంచెం డీటెయిల్గా చర్చించుకోవడానికి ప్రయత్నం చేసే ముందుగా ఒకసారి మనము మన గురుదేవుల్ని మరియు చైతన్య మహాప్రభుని ఒకసారి స్మరించుకొని క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ कृष्ण కృష్ణప్రేష్టాయ प्रेष्ठाय भूतले శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ డివోటీస్, ఇప్పుడు మనము గుండిచా మార్జనం గురించి చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తూ ఉన్నాం. అయితే గుండిచా మార్జనం మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే స్వయంగా చైతన్య మహాప్రభు స్వయంగా ఆచరించి చూపించారు. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు గుండిచా మార్జనాన్ని చెయ్యాలి అని అనుకున్నారో ఆయన ప్రతాపరుద్ర మహారాజుకి తెలియచేసినప్పుడు ఆయన అక్కడ ఉన్న భక్తులందరికీ చైతన్య మహాప్రభుతో సహా అక్కడ ఉన్న భక్తులందరికీ కూడా ఆ గుండిచా మందిరాన్ని శుభ్రం చేయడానికి కావలసినటువంటి అన్ని సదుపాయాలను కూడా చేస్తారనమాట. అప్పుడు మహాప్రభు అక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ తీసుకొని ఆ గుండిచా మందిరాన్ని శుభ్రం చేయడానికి వెళ్తారు. అయితే ఈ గుండిచా మందిరాన్ని మనం శుభ్రం చేయడము అంటే కేవలం మందిరం శుభ్రం చేయడం అని కాదు, మనలో ఉన్నటువంటి అనర్థాలని శుభ్రం చేయడము అని మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేసుకున్నాం. అనర్థాలు అంటే ఏమిటి అది ముందు తెలుసుకోవాలి. అర్థము అంటే అవసరమైనది అని, అనర్థము అంటే అవసరం లేనివి. మన మనసులో అవసరం లేని ఎన్నో విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనని భక్తి జీవితంలో మనని పురోగమించకుండా అడ్డుపడుతూ ఉన్నాయి. అందుకని అన్ని అనర్థాలన్నిటినీ కూడా తీసేయాలి. అది ఏ విధంగా సాధ్యమవుతుంది అంటే అసలు మన లోపల ఉన్న అనర్థాలు ఏమిటి, అవి ఎలా ఉన్నాయి, ఏ విధంగా మన మీద ప్రభావం చూపిస్తున్నాయి తెలుసుకుంటే అప్పుడు వాటిని తీసేయడం చాలా సులభం అవుతుంది. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మనకు ఒక సమస్య ఉంది అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనకి ట్రీట్మెంట్ ఇవ్వమని అడిగితే ముందు డాక్టర్ ఏం చేస్తాడు, అసలు నీకు ఏమేం సమస్యలు ఉన్నాయి ముందు అన్నీ చెకప్ చేస్తాడు. ఏమేం కావాలి, స్కానింగ్ చేయమ్మా, లేకపోతే ఇంకేం చెప్తారు, అది స్కానింగ్ చేయమంటారు, ఎక్స్రే తీయమంటారు, బ్లడ్ టెస్ట్, ఎంఆర్ఐ ఎంఆర్ఐ ఉన్న టెస్ట్లన్నీ ఎంఆర్ఐ చెప్పేస్తాడు. అన్ని టెస్టులు చెప్పేసిన తర్వాత అన్ని టెస్టులు చూసి అప్పుడు చెప్తాడనమాట నీ ప్రాబ్లం ఏంటిదో చెప్తే దానికి సొల్యూషన్ అనేది ఈజీగా దొరుకుతుంది. మనకి అసలు ప్రాబ్లం ఏంటి అంటే మనకు అసలు ప్రాబ్లం ఏంటో తెలియదు. ప్రాబ్లం ఏంటో తెలియకపోతే మందు దేనికని తీసుకుంటామండి? మందు తీసుకోలేం కదా, ముందు ప్రాబ్లం తెలుసుకోవాలి. అయితే ఈ గుండెచా మార్చడం ద్వారా మనం ఏం చేస్తున్నాము అంటే అసలు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి ఎలా మన మీద ప్రభావం చూపిస్తున్నాయి, వాటి నుంచి ఎలా బయటపడగలము, అవి మనము చెక్ చేస్తున్నాం, అవి మనము చర్చించుకుంటున్నాం. అయితే ఇక్కడ మనము ప్రాబ్లము అంటే ఏమిటి, అనర్థాలు అంటే అవసరం లేనివి. అవసరం లేనివి ఏమిటి, మనలో అవసరం లేని ఎన్నో కోరికలు ఉన్నాయి. కోరికలు ఎన్ని ఉన్నాయంటే ఇన్ని అన్ని అని చెప్పలేము, ఎన్నో లెక్కలేనన్ని కోరికలు ఉన్నాయి. ఈ లెక్కలేనన్ని కోరికలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? మన వల్ల, మన స్వభావం వల్ల, చుట్టుపక్కల ఉన్న పరిసరాల వల్ల మనకి ఎన్నో అవసరం లేని కోరికలు మన మనసులో వచ్చి కూర్చున్నాయి. అందుకని ఆ కోరికలు ఎంతగా మన లోపల ఉండి శబ్దం చేస్తున్నాయి అంటే ఒకసారి ఒక టీవీ ఛానల్ మనం ఓపెన్ చేసాం, టీవీ ఓపెన్ చేసాం అనుకోండి, ఒక ఛానల్ చూస్తే ఓకే,
కానీ మనం ఒక ఛానల్ కాదు, ఉన్న అన్ని ఛానల్స్ ఒకటేసారి ఓపెన్ చేస్తే ఎలా ఉంటుంది? ఒక గోలగా ఉంటుంది. ఏటిది ఏ ఛానల్లో ఏమొస్తుందో అర్థం కాదు. అలా మన కోరికలన్నీ కలిసి మన లోపల ఉండి మనని ఎంతగా డిస్టర్బ్ చేస్తున్నాయి అంటే, అన్ని కోరికల యొక్క శబ్దం ఎలా ఉంది? కృష్ణుడు మనతో మాట్లాడాలి అని అనుకుంటున్నాడు. ఆయన మనతో మాట్లాడాలి అని అనుకుంటున్నప్పటికీ కూడా ఆయన మాట్లాడాలి అని అనుకునేది మనకు వినిపించడం లేదు. ఎందుకంటే మన లోపల ఉన్న కోరికల యొక్క శబ్దం ఎంతగా పెద్దగా ఉంది అంటే కృష్ణుడి మాట మనకి వినిపించడం లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? కృష్ణుడి వాయిస్ని మనం వినాలి. వినాలి అంటే మన లోపల ఉన్న కోరికల యొక్క శబ్దాన్ని తగ్గించాలి. ఇది మనకి ముఖ్యమైనది. అవేమిటి ఆ కోరికలు? ఆ కోరికల్ని మనము అనర్థాలు అని చెప్పుకున్నాం. ఏమేం చెప్పుకున్నాం? నిన్న ఒకసారి ఆల్రెడీ మనము డిస్కస్ చేసాం. అయితే ఇక్కడ మనము ఒకటి ముఖ్యంగా ఒకటి తెలుసుకోవాలి. కోరికలు ఎలా ఉన్నాయి అంటే మన లోపల బీజ రూపంలో ఉన్నాయి. కోరికలు ఎలా ఉన్నాయంటే బీజ రూపంలో ఉన్నాయి. ఈ బీజ రూపంలో ఉన్న కోరికల్ని మనము పై పై నుంచి ఎంతగా తీసినా కానీ అవి పోవన్నమాట. ఈ కోరికలు బీజ రూపంలో ఉన్న కోరికల్ని ఏం చేస్తున్నాం? మనము కప్పి ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాము, తీసివేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. కానీ కప్పి ఉంచడము, తీసివేయడం కంటే ముఖ్యమైనది ఏమిటి? నాకు సినిమా చూడాలి అని కోరిక ఉందనుకోండి, దాన్ని కప్పి ఉంచుతున్నాను, లేకపోతే తీసేస్తున్నాను. కప్పి ఉంచినా తీసివేసినా దానివల్ల ఎక్కువ లాభమేం లేదు. అసలు ఈ సినిమా చూడాలి అనే కోరికని కప్పి ఉంచడము, తీసివేయడం కాకుండా దాని ప్లేస్లో సరి అయిన కోరికని పెట్టాలి. దాని ప్లేస్లో సరి అయిన కోరికని పెట్టాలి. ఈరోజు మనము ముఖ్యంగా దేని గురించి డిస్కస్ చేస్తున్నామంటే దీని గురించి. ఏమిటి? మనము మన లోపల ఉన్న కోరికల్ని దాచిపెట్టడము వల్ల ఏం చేస్తున్నామంటే అది కర్మ టెండెన్సీ కింద వస్తుంది. దాన్ని కర్మయోగము అని కూడా చెప్పవచ్చు. మన లోపల ఉండే కోరికల్ని తీసివేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది దుఃఖమైన కోరికలైనా తీసివేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది జ్ఞాన టెండెన్సీ, అది జ్ఞానయోగం కింద వస్తుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? మనలో ఉన్న కోరికల్ని తీసివేయడం కాదు, మనకు ఆ కప్పిపుంచడం కాదు, తీసివేయడం కాదు. అసలు ఆ కోరికని తీసివేసి దాని ప్లేస్లో సరి అయిన కోరికని పెట్టాలి. అదే భక్తి యోగం. భక్తి యోగం మాత్రమే మన లోపల సరి అయిన కోరికని మనకి ఇస్తుంది. ఇప్పుడు ఇది మనం తెలుసుకునే ముందుగా మనం నిన్న ఆల్రెడీ ఒకసారి చర్చించుకున్నాం. అసలు మన లోపల ఉండే అనర్థాలు ఎలా ఉన్నాయి అంటే అవి 4 రకాలుగా విభజించినట్లయితే దురాశ, ఆ తర్వాత హృదయ హృదయ దౌర్బల్యము, ఆ తర్వాత స్వరూప స్వరూప భ్రాంతి, భ్రాంతి, 4వది అపరాధ అపరాధం. అపరాధాలు. అపరాధాలు. ఈ 4 ఉన్నాయి. ఇప్పుడు దురాశ అనేది ఏమిటి అంటే మన లోపల ఎన్ని రకాల కోరికలు ఉన్నాయంటే ఆ, మన ఫోన్లో ఎన్ని రకాల యాప్స్ ఉన్నాయి, ఎన్ని రకాల యూట్యూబ్ వీడియోస్ చూస్తున్నాము, ఎవరెవరితో కలుస్తున్నాము, ఎవరెవరితో మాట్లాడుతున్నాము అంటే విపరీతమైన కోరికల చిట్టా ఉంది. అసలు ఈ దురాశ అంటే ఏమిటి అంటే ఆశ అంటే వేరు. దురాశ అంటే అసలు మన కోరికలని సరైన మార్గంలో కాకుండా తప్పు మార్గంలో తీసుకొని వెళ్తున్నాయి అన్నమాట. అదే దురాశ. మనం ఇదొకటి మనము ముఖ్యంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవే మనని నడిపిస్తూ ఉన్నాయి. ఇది మనం ఒకసారి రివిజన్ చేసుకొని ఈరోజు టాపిక్లోకి వెళ్దాం. ఎందుకంటే ఇవి మనకి సరిగ్గా తెలిస్తేనే ఈరోజు టాపిక్ అర్థమవుతుంది. అందుకే ఇది ఒకసారి నేను మళ్ళీ మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ మనం ఏం తెలుసుకుంటున్నాం? దురాశ ఎలా ఉంది అంటే మన కోరికల్ని తప్పు దిశగా మనని నడిపిస్తూ ఉంది. అందుకే దురాశ. ఆశ ఉండడం కంటే దురాశ ఉండడం ఎక్కువ. ఆశనే ఒక తప్పు అంటే మనందరికీ దురాశ ఎక్కువైపోయింది. ఎలా దురాశ అంటే మనకి మన అవసరానికి మించి ఏదైనా ఆశ పడినట్లయితే అదంతా కూడా దురాశే ఉంటుంది. ఇప్పుడు మనం ఎవరైనా ఒక మాల్కి, మీకంటే అక్కడ ఉండకపోవచ్చు ఎక్కువ, కానీ ఇప్పుడు ఎక్కడైనా ఉన్నాయండి మాల్స్,
సూపర్ మార్కెట్కి వెళ్తే ఎలా ఉంటుంది మాలు సూపర్ మార్కెటు? మనం ఏం కావాలని పోతామో దానికంటే అనవసరమైనది ఇంకొక 10 ఎక్స్ట్రా కొనుక్కొని ఆ మొత్తము ట్రాలీ ఉంటుందిగా, ట్రాలీ అంతా నింపేసుకొని వస్తాం. మొత్తం చూస్తే లాస్ట్కి ఏమనిపిస్తుంది? అసలు నేను ఏం కొనాలని పోయాను, ఏం కొన్నాను? ఒకప్పుడు కిరాణా షాప్కి వెళ్తే బాగుండేది, మన లిస్ట్ చెప్తే ఆ లిస్ట్లో ఉన్నవి మాత్రమే ఇచ్చేవారు. ఈ అవును. ఎక్స్ట్రా ఖర్చు ఉండేది కాదు, ఎక్స్ట్రా ఉన్నాయని కూడా మనకు అసలు తెలిసేవి కావు. ఇన్ని రకాల అనవసరం వస్తువులు ఉన్నాయని కూడా మనకు తెలిసేది కాదు. ఇప్పుడు వెళ్తే అనవసరమే ఎక్కువ, అవసరమైనవి చాలా తక్కువ. మనము సూపర్ మార్కెట్కి వెళ్తే ఏంటి, డిస్కౌంట్ ఇస్తారని ఎక్స్ట్రా మనకి తక్కువ ప్రైస్కి వస్తుందని వెళ్తాం. అదే కిరాణా షాప్కి వెళ్తే వాడు కొంచెం ఎక్కువ వేసినా పర్వాలా, అది బిల్లు ఇప్పుడు బిల్లులో సగం కూడా అవ్వదు. ఎందుకు? అవునండి. మన కోరికల్ని సరైన మార్గంలో లేకుండా తప్పుడు మార్గంలో తీసుకొని వెళ్తున్నాం. ఇది ఒకటి మనము తెలుసుకోవాలి. అసలు ఇవన్నీ ఎందుకు చర్చిస్తున్నాము అంటే, ముందు ముఖ్యమైన విషయం, ఈ కోరికలు ఎలా ఉన్నాయంటే మన మనసుకి ఒక తుప్పు పట్టిన అయస్కాంతం రాగా అనమాట. తుప్పు పట్టిన అయస్కాంతం ఎలా ఉంటుంది? అయస్కాంతం ఇనుప ముక్క, తుప్పు పట్టిన ఇనుప ముక్క అయస్కాంతంతోనే ఆకర్షించబడదు. మనకి హృదయంలో ఎక్కువ అనర్థాలు ఎక్కువైపోయి స్వయంగా కృష్ణుడి పట్ల ఉండే ఆకర్షణ అనేది మనకి లేకుండా పోయింది. మనము మన మనసు శుభ్రంగా ఉంటే ఆటోమేటిక్గా కృష్ణుడి పట్ల ఆకర్షణ అనేది వస్తుంది. అందులో ఏ డౌటు లేదనమాట. తప్పకుండా మనకు ఆకర్షణ అనేది వస్తుంది. ఎందుకు ఆకర్షణ కలగడం లేదు? ఆకర్షణ కలిగించడం కోసమే ఉదయం నుంచి నైట్ వరకు ప్రయత్నం చేస్తున్నాం, అయినా సక్సెస్ కాలేకపోతున్నాం. ఎందుకంటే ఆల్రెడీ అనర్థాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. మన లోపల కృష్ణుడు ఉండి ఏం చేయాలనుకుంటున్నాడు? మన జీవితాన్ని మనం ఒక శరీరాన్ని ఒక కారు లాగా భావిస్తే ఎప్పుడు చెప్పుకుంటాం ఎగ్జాంపుల్. ఈ శరీరం ఒక కారు అనుకున్నట్లయితే ఈ కారులో ఉండే డ్రైవర్ మనసు, ఆ కారులో కూర్చున్నటువంటి వ్యక్తి ఆత్మ. అయితే ఈ ఆత్మకి మనసుకి డైరెక్షన్ ఇచ్చేది ఎవరు అంటే పరమాత్మ, ఆయనే జీపీఎస్. జీపీఎస్ కరెక్ట్ రూట్ చూపిస్తే మనం కరెక్ట్గా వెళ్తాం. కానీ పరమాత్మ చెప్పేది వినడానికి మనం సిద్ధంగా లేం కదా. ఎందుకంటే పరమాత్మ వాయిస్ మనకు అసలు వినిపించడం లేదు. మన కోరికలు ఎక్కువగా అయిపోయాయి, పరమాత్మ వాయిస్ వినిపించడం లేదు. ముఖ్యంగా మనకి దురాశ అనేది ఎక్కువైపోయింది. ఈ దురాశ వలన మన మనసులో ఎప్పుడూ కల్లోలమే, అసలు శాంతి అనేదే లేదు. దురాశ వలన ఎక్కువ కల్లోలం. ఆ తర్వాత ముఖ్యమైన ప్లేస్ ఏమొస్తుంది అంటే హృదయ దౌర్బల్యం. హృదయ దౌర్బల్యంలో మనం చెప్పుకున్నాం, ఏది అవ ఇది ఏది మనకి కరెక్ట్ కాదు అని ఎక్కువ విషయాలు తెలిసి కూడా చేస్తాం. ఎందుకంటే అది హృదయ దౌర్బల్యం వలన. మనము ఉదాహరణగా చూడవచ్చు. ఏమిటి అంటే మనందరికీ తెలుసు, అనవసరమైన ప్రజల్ప చేయకూడదు, చెడు వినకూడదని, మాట్లాడకూడదని. ఇంకొకటి, ఇదందరికీ తెలిసినా కొన్నిసార్లు కంట్రోల్ లేక వింటూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం. బయట వ్యక్తులే లేకపోతే డివోటీస్ గురించి, మందిరం గురించి, మందిరంలో సేవల గురించి ఏదో ఒక టాపిక్ కావాలి మాట్లాడడానికి. దాంతో పాటుగా కంపారిజన్, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని మనం ఏం చేస్తూ ఉంటాం? మనని తక్కువ అనుకుంటే పర్వాలా, అలా కాదు అనుకునేది. అక్కడ ఉన్న భక్తులు, టెంపుల్లో ఉన్న భక్తులందరికంటే నేనేనే, అసలు మేము సాధన చేస్తాము, మా మా గ్రూప్ వాళ్ళందరూ ఎంత బాగా చేస్తారు, ఈ టెంపుల్లో ఎవరు అలా చేయరండి. మేము ఉదయమే 4కే లేసి మంగళారతి చేసి జపం చేసి ఆ తర్వాత క్లాస్ విని మేము చాలా బాగా సాధన చేస్తామండి. కంపారిజన్, కంపేర్ చేసుకుంటూ మనని మనమే గ్రేట్ అనుకొని ఫీల్ అవుతూ ఉంటాం ఎక్కువగా. వీటితో పాటుగా ఎక్కువగా మనని మనం మోసం చేయడం, కుటుంబ సభ్యుల్ని మోసం చేయడము, ఇవి ఇవి ఎక్కువగా మనకు ఉండకపోవచ్చు, దొంగతనం అలాంటివి. కాకపోతే ప్రసాదం తీసుకోకపోవడం, ఇంకొకటి అనవసరమైన విషయాలని మన లోపలికి తీసుకోవడం. అనవసరమైన విషయాలని మన లోపలికి తీసుకోవడం. అనవసరమైన విషయాలు
మన చుట్టుపక్కల ఉన్న విషయాల వల్ల, పరిస్థితుల వల్ల, వ్యక్తుల వల్ల ఎప్పుడు మన లోపలికి అనవసరమైన విషయాలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడు కూడా అనవసరమైన విషయాలు మన లోపల వస్తూనే ఉంటాయి. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే మనకి 100% ఏం చెప్పవచ్చు అంటే మన మీద మనకి 100% నిగ్రహం లేదు అని చెప్పవచ్చు. ఇదే హృదయ దౌర్బల్యం. హృదయ దౌర్బల్యం ఎవరికైనా ఎందుకు వస్తుంది? నిగ్రహ శక్తి లోపిస్తే, నిగ్రహం తక్కువగా ఉంటే. ఆ తర్వాత మనకి స్వరూప భ్రాంతి. స్వరూపం అంటే ఏమిటి? మనని గురించి మనము తెలుసుకోలేకపోవడం. ఏమిటి అది? మనని గురించి మనం ఆత్మను, మనం శరీరం కాదు, కేవలం ఆత్మ అనే కాదు, మన స్వరూపం ఏమిటి? జీవేర స్వరూప హోయ్ కృష్ణేర నిత్యదాస్. నిత్యదాస్. ఉమ్. శ్రీకృష్ణ భగవానుడి యొక్క దాసులం అనే ఆ జ్ఞానం మనకు లేదు. అది ఏంటండి? మా అందరికీ అజ్ఞానం ఉంది. చాలా సులభంగా ఈ జ్ఞానం మనందరికీ లభిస్తుంది. జ్ఞానం లేదంటారు ఏమిటి అంటే, ఇప్పుడు మనకి శ్రీల ప్రభుపాదుల వారి కృప వలన మనకి కలియుగంలో చాలా సులభంగా జ్ఞానం లభిస్తుంది. ఎలా? మనకి ప్రభుపాదుల వారు ఏం చేశారు? అందరికీ అనుకూలమైన విధంగా ఇంగ్లీష్లో అన్ని పుస్తకాలను ఇచ్చేశారు. ఎవరైనా ఎప్పుడైనా చదువుకోవచ్చు. పుస్తకాలు ఉన్నాయి. ఆన్లైన్లో వేదాబేస్ ఉంది. మనం ఎక్కడ జ్ఞానం వినాలన్నా ఎంత సీనియర్ డివోటీస్ అయినా జూమ్లో వాళ్ళని కలవచ్చు, మాట్లాడవచ్చు, వినొచ్చు, జ్ఞానాన్ని పొందవచ్చు. జ్ఞానం చాలా అందుబాటులో ఉంది. కానీ అది తీసుకోవడానికి మనం సిద్ధంగా లేవు. ఎందుకంటే మనకి ఎన్నో భ్రమలు, భ్రాంతులు, సొంత ఎజెండాలు, సొంత లాజిక్లు అవన్నీ ఎక్కువ అనమాట. అందుకని మనం తెలుసుకోలేకపోతున్నాం. జ్ఞానం అందుబాటులో ఉంది, కానీ స్వీకరించడానికి మనం అందుబాటులో లేవు. కానీ ఒకప్పుడు జ్ఞానం ఇలా అందుబాటులో ఉండేది కాదు. ఎంతో కష్టమైతే కానీ దొరికేది కాదు. చాలా మందికి అసలు వాళ్ళ స్వరూపం తెలియదు. ఉదాహరణగా చూస్తే ఎప్పుడు కూడా మనం చర్చించుకుంటూ ఉంటాం. మనం ఈ 3వ స్కందంలో దక్ష యజ్ఞంలో భృగు మహర్షి ఉంటారు. భృగు మహర్షి ఎవరంటే స్వయంగా సప్తర్షుల్లో ఒకరు, బ్రహ్మ మానస పుత్రుడు ఆయన. ఆయనకి అసలు ఈ త్రిమూర్తులలో ఎవరు గొప్పవారు తెలుసుకుందామని ఆయన బ్రహ్మదేవుడికి మరియు శివుడికి ఆ తర్వాత విష్ణుమూర్తికి పరీక్ష పెడతారు. పరీక్ష పెట్టి ఆయన నిర్ణయం చేసుకుంటారు. విష్ణుమూర్తి అందరికంటే గొప్పవాడు, భౌతికమైన విషయాలు, పరిస్థితులు ఏవి కూడా ఆయన మీద ప్రభావం చూపించవని తెలుసుకుంటాడు. కానీ మనకి చాలా సులభంగా తెలిసిపోతుంది. కానీ భౌతిక లోకంలో ఈ విషయం తెలిసినా అంగీకరించడానికి చాలామంది సిద్ధంగా లేరు. కొంతమందికి తెలియదు, తెలిసిన వాళ్ళు అంగీకరించరు. ఇది స్వరూప భ్రాంతి. కానీ ప్రభుపాల వారి కృప వలన మనకి ఈ స్వరూప భ్రాంతి లేదు. జీవేర స్వరూప హై కృష్ణేర నిత్యదాస్. ఈ విషయం మనకి తెలుసు. కానీ తెలిసింది మనం అనుభవంలోకి ఎంత తెచ్చుకుంటున్నాం అది వేరే విషయం. అది తర్వాత చర్చిద్దాం. ఆ తర్వాత మనం ఇంకేం చెప్పుకున్నాం? అపరాధాలు. ఈ అపరాధాల గురించి మనము తర్వాత డిస్కస్ చేద్దాం. ఈ 4 మనము చాలా ఇంపార్టెంట్. వీటి గురించి మనము డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ మనము ఒకటి తెలుసుకోవాలి. ఏమిటి? ఇప్పుడు మనం ఇందాక ఏం చెప్పుకున్నాం? ఒక డాక్టర్ ఉన్నారు. ఆ డాక్టర్కి మనలో ఉండే ప్రాబ్లం ఏమిటో తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే అది క్లీన్ చేయగలడు అని అది తెలుసుకున్నాం. ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అంటే, ముఖ్యంగా మనకి సంసార లోకంలో ఇప్పుడు ఈ భౌతిక సంసారంలో ఉన్నంత వరకు కూడా ఈ భౌతిక విషయాల యొక్క వాసనలు మన మీద ప్రభావం చూపిస్తాయి. నువ్వు ఏం చేసినా చెయ్యకపోయినా. నిన్న మనం ఏం చెప్పుకున్నాం? ఉదాహరణగా ఒక ఇల్లుని మనం క్లోజ్ చేసిన, తాళం వేసి ఉంచినా కానీ దుమ్ము అనేది వచ్చి చేరుతూనే ఉంటుంది. అందులో ఏ డౌట్ లేదు. అలానే ఈ సంసారంలో ఉన్నంత వరకు, భౌతిక సంసారంలో ఉన్నంత వరకు కూడా భౌతికమైన విషయాలు, వస్తువులు, వ్యక్తుల పట్ల ప్రభావం మన మీద చూపించి ఈ భౌతిక సంసారం యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. ఎందుకు? సంసార వాసనలు ఇవి మనని భౌతిక లోకంలో, ఇది ఒక అనర్థం. సంసార వాసనలు అనేవి కూడా మనకి ఒక అనర్థం. అయితే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? ఈ సంసార వాసన నుంచి బయటపడాలి, మన లోపల ఉండే అనర్థాల నుంచి మనం బయటపడాలి అంటే నేనేం చెప్పుకున్నా?
మనము సాధన సోమరితనం లేకుండా శ్రద్ధగా సాధన చెయ్యాలి. కానీ శ్రద్ధగా సాధన చెయ్యాలి అని అంటే మనకి అంత కన్విక్షన్ లేదు. ఆ కన్విక్షన్ రావాలి అంటే ఏం చెప్పుకున్నాం? మనకు తెలిసింది మనం ఇతరులతో పంచుకోవాలి. ఇతరులతో పంచుకోవాలి, ఇతరులకు ప్రచారం చెయ్యాలి. మనకి శ్రీల ప్రభుపాల వారు మన గురు మహారాజ్ ఎప్పుడు కూడా ఏం చెప్తూ ఉంటారు? ప్రచారం చెయ్యండి, ప్రచారం చెయ్యండి. అంత మనము పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాతనే ప్రచారం చెయ్యాలి అంటే కుదరదు. పర్ఫెక్ట్ మనం అయినా అవ్వకపోయినా ప్రచారం మనకు చేతనైనంతగా చేస్తూ ఉంటే మనము భక్తి సాధనలో మన డైలీ సాధనలో మనము స్ట్రాంగ్ కన్విక్షన్ అనేది వస్తుంది. దానికి ప్రచారం కూడా చాలా ముఖ్యము. మనకు వీలైనంతలో మనము ప్రచారం చెయ్యాలి. అది మనం చెప్పుకున్నాం. ఇంకో ఒకటి ఇది ఇది కూడా చెప్పాను నేను. ఎలా అర్జునుడు ఆయన యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు అర్జునుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఎలా కృష్ణుడు చెప్పారు, మా మనుస్మర యుధ్యజ. మా మనుస్మర యుధ్యజ అంటే ఏమిటి? నన్ను స్మరిస్తూ ఆ, నన్ను స్మరిస్తూ యుద్ధం చెయ్యి. అలానే అక్కడ గుండిచా మార్జనం చేసినప్పుడు మహాప్రభు ఏం చెప్పారు? కృష్ణ నామాన్ని స్మరిస్తూ మీరు క్లీన్ చేయండి మందిరాన్ని. వాళ్ళు అసలు ప్రతి ఒక్కరిని కూడా కృష్ణ కృష్ణ అని పిలుచుకునేవారు. ఏది కావాలన్నా కృష్ణ అని అడిగేవారు అనమాట. కానీ ఎదుటి వారికి అర్థమైపోయేది వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళకి ఏం కావాలి అని. అలా మనము కృష్ణ అంటే ఏమిటి? కృష్ణుడి యొక్క నామంలో అన్ని గుణాలు, అన్ని శక్తులు ఉన్నాయి. కృష్ణ నామము అన్నిటికీ అంటే సర్వ ఆకర్షయితి కృష్ణ. అందరినీ ఆకర్షించగలిగేది ఎవరు? అన్ని గుణాలు, అన్ని శక్తులు ఉన్నాయి కాబట్టి ఆయన అందరినీ ఆకర్షించగలరు. అటువంటి కృష్ణుడి యొక్క నామాన్ని నిరంతరం స్మరిస్తూనే మనం రోజువారీ కర్మలు చేస్తూ ఉండాలి. రోజువారి సాధన అయినా కర్మలైనా మనం నిరంతరం కృష్ణనామాన్ని స్మరిస్తూనే చెయ్యాలి. ఇంకొకటి ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోకూడదు చెప్పుకున్నాం. అర్హత లేకుండా ఏది చేయడానికి ప్రయత్నం చెయ్యకూడదు. మన అర్హతని బట్టే మనము చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎలా అంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఒకసారి ఏం జరిగిందంటే శ్రీల ప్రభుపాల వారు, హరే కృష్ణ మాతాజీ ఈరోజు తక్కువ మంది జాయిన్ అయ్యారు. మెసేజ్ పెట్టలేదా గ్రూప్లో? అదొకసారి చూడండి. పెట్టాను మాతాజీ, పెట్టాను మాతాజీ. పెట్టారు మాతాజీ. హరే కృష్ణ. ఓకే మాతాజీ. ఇక్కడ మనము ప్రభుపాదుల వారికి ఒక సీనియర్ భక్తుడు, ఆయనకి ప్రభుపాదుల వారు ఇచ్చిన సేవ ఏమిటి అంటే ఆ, మందిర నిర్మాణం చూసుకోవడం అనమాట. మందిర నిర్మాణంలో భాగంగా ఆ, ఎప్పుడు వస్తుంటాయండి, ఇటుకలు వస్తుంటాయి, సిమెంట్ వస్తుంది, ఇసుక వస్తుంది, అవన్నీ చూసుకోవడం, లోడు ఏది ఎంత కావాలి, ఎంత తెప్పించాలి, ఎలా పని చేయించాలి, ఆ సేవ చేస్తున్నారు. అది ప్రభుపాదుల వారు ఆయనకి ఇచ్చినటువంటి సేవ. అయితే ఆ సేవ చేస్తూ ఉంటే ఆయనకి అనిపించింది, అయ్యో నేను సరిగ్గా నామజపం చెయ్యలేకపోతున్నాను. అప్పుడు ప్రభుపాదుల వారిని అడిగారనమాట. అడిగితే నామజపము ఈ మందిరం పూర్తయ్యాక నువ్వు బాగా చేసుకుందు కానీ ఇప్పుడు ఈ మందిరం బాధ్యత తీసుకో. 16 మాలలు ఎంత చేయాలో అది చేసుకొని మిగిలిన ఈ బాధ్యత చూసుకో. అప్పుడు ఆయన ఏమనుకున్నారు, లేదు లేదు నేను నామజపమే ఎక్కువగా చేయాలనుకుంటున్నాను అని ప్రభుపాదుల వారి మాట కాదని ఆయన ఇచ్చిన సేవని ఆపి నామజపం చేయడం స్టార్ట్ చేశారు. అలా కొంతకాలానికి ఏమైందంటే అలా ఆయన నామజపం చేస్తూ చేస్తూనే ఆయనంతటా ఆయన ఫాల్ డౌన్ అయిపోయి తర్వాత ఆ భక్తుడు మిగిలిన భక్తులకి కనిపించారనమాట. ఒక పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొడుతూ ఉన్నాడు. ఏందండి పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొడుతున్నారు అంటే ఏమైంది, నేను వివాహం చేసుకున్నాను, కుటుంబాన్ని పోషించాలి కాబట్టి పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నాను. ఎందుకు వివాహం చేసుకున్నానంటే అంటే ఒకప్పుడు బ్రహ్మచారి. ఆయన ఎప్పుడైతే ఫాలెన్ అయిపోయారో వెంటనే ఇంకా బ్రహ్మచర్యాన్ని కొనసాగించలేకపోయారు. అలా మనకి గురువు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో అది చెయ్యాలి తప్ప మనకి ఇష్టమైంది మనం ఇదే చేస్తాము అని ముందుకు వెళ్ళకూడదు. అలా మనకి ఏం చెప్పారు, 24 గంటలు నామజపం చెయ్యమని మనకి చెప్పలేదు. హరిదాస్ ఠాకూర్ లాగా మనంతట మేము హరిదాస్ ఠాకూర్ లాగా నామజపం చేస్తామంటే ఏమవుతుంది, ఎలాగూ మన శ్రద్ధగా అయితే నామం జపం చెయ్యలేము. అలా చెయ్యకపోగా నేనెంతో గొప్పగా చేస్తున్నాను అని అహంకారం వస్తుంది. ఏమిటి, అసలు ఇక్కడ ఉన్న గ్రూప్ మెంబర్సే కాదండి, అసలు ఈ తెలుగు వాళ్ళు ఏంటి,
ఇస్కాన్లోనే నీకు గొప్ప భక్తురాల్ని. నాలాగా హరిదాస్ ఠాకూర్ లాగా ఎవ్వరూ నామం చెయ్యట్లేదు. ఒకప్పుడు హరిదాస్ ఠాకూర్ చేశాడు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చేశారు, తర్వాత నేనే చేస్తున్నాను. అంటే ఏమిటి? అర్హతకి మించి మనము ఏది చెయ్యకూడదు. మనకి అర్హతలోనే మనకి ఏం చెప్పారు సాధనలో, మన సీనియర్ డివోటీస్, మనకు ఆచార్యులు చెప్తూ ఉన్నారు. ప్రతి పేజీలో ప్రభుపాదుల వారు మన సాధన ఎలా ఉన్నారని చెప్తున్నారు. అలానే చెయ్యాలి తప్ప, ఇష్టమైనట్టుగా మన సొంతంగా ఒకటి కొత్తది క్రియేట్ చేసుకొని మన సాధన ఎప్పుడు కూడా చెయ్యకూడదు. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనం ఏమనుకుంటాం? గొప్పగా చేస్తున్నాం అనుకుంటాం. కొన్ని కొన్ని రోజులకు అర్థం అవుతుంది మన గొప్పతనం ఏమిటి, మనం ఎంత బాగా చేస్తున్నామని. ఇందాక చెప్పుకున్నాం ఏమిటి? ప్రజల్ప నుంచి దూరంగా ఉండాలి. ప్రజల్ప నుంచి దూరంగా ఉండడం అంటే నిందించడం కాదు. ఇక్కడ మనకి అందరికీ కూడా దాదాపుగా ఒక జబ్బు ఉంటుంది. ఏమిటి ఆ జబ్బు అంటే, ఎదుటి వాళ్ళని చూడగానే వాళ్ళని జడ్జి చేస్తాం. చేసి వాళ్ళలో ఉన్న కరెక్ట్ ఏంటి, వాళ్ళలో ఉన్న లోపం ఏంటి, వాళ్ళకంటే నేనెలా బెటరు, ఇది బెటర్‌గా ఎలా చెయ్యొచ్చు అని ఎదుటి వాళ్ళ గురించి ఒక కంక్లూజన్‌కి వచ్చేస్తాం. కంక్లూజన్ వాళ్ళది తప్పు, మనదే కరెక్టు. ఎలా మనది కరెక్టు అనేది ఒక సొల్యూషన్ డ్రా చేసుకుంటాం మన మైండ్‌లో. ఇదంతా కూడా ప్రజల్ప కిందికే వస్తుంది. ఎవరిని జడ్జి చేయాల్సిన అవసరం మనకి లేదు. ఇదొకటి మనం తెలుసుకోవాలి. ఇదొకటి మనం ఇంకా ఏం చేస్తామంటే, ఎదుటి వాళ్ళని చూడడం ఓకే. చూడడమే కాకుండా ఎదుటి వాళ్ళ గురించి వింటాం. బంధువుల గురించి వింటాం. స్నేహితుల గురించి వింటాం. న్యూస్ వింటూ ఉంటాం. ఇవన్నీ ఏం చేస్తాయంటే, ఇవన్నీ విషయాలు కూడా బయట వ్యక్తుల గురించి విని, ఏది కరెక్టు, ఏది తప్పో తెలుసుకొని, వాళ్ళకి తప్పేదో, కరెక్టేదో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ, అందరినీ నియంత్రించాలి అని చూస్తాం. ఈ నియంత్రించే అలవాటు మన కుటుంబంలో అందరూ మన కంట్రోల్‌లోనే ఉండాలి. ఎవరికైనా భర్త, పిల్లలనుకోండి ఉంటారు కొంత. కొంత ఉండకపోవచ్చు. కొంత విధంగా ఉంటారు. కానీ ఎప్పుడైనా కోడలొస్తుందనుకోండి ప్రాబ్లమ్ వచ్చేసింది. ఎందుకంటే కోడలు "నువ్వు చెప్పింది నేనెందుకు వింటాను, వినాలి" అనగానే మొత్తం అత్తకి, కోడలికి ఈగో క్లాషెస్ ఒస్తాయి. ఎందుకు? నా కోడల్ని నేను నియంత్రించాలి అని ఆమనుకుంటుంది. కోడలేమో ఈమె చెప్పింది నేనెందుకు వినాలి అని అనుకుంటుంది. క్లాషెస్. ఎందుకని? ఈ టెండెన్సీ అత్తాకోడళ్ళ మధ్యలో బాగా కనిపిస్తుంది. మిగిలిన సందర్భాల్లో కనిపించకపోవచ్చు. కానీ ఇది జడ్జి చేసే స్వభావం, జనాల్ని నియంత్రించాలి అనే స్వభావం అందరికీ ఉంటుంది. దీని నుంచి ఎంతగా బయటపడతామో, అప్పుడు మాత్రమే మనము ప్రజల్ప నుంచి బయటికొచ్చినట్టు. ఇది రూప గోస్వామి వారు చెప్పారనమాట భక్తిరసామృత సింధులో. అయితే ఇప్పుడు మనము ఏం తెలుసుకున్నామంటే, మన లోపల ఉన్నటువంటి అనర్థాలు ఏమిటి? అవి మనం తెలుసుకున్నాం. ఆ అనర్థాలు మనకి ఏ విధంగా ప్రతిరోజు జీవితంలో ఎలా అనుభవంలోకి వస్తున్నాయి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు అనర్థాలు తెలుసుకుంటున్నాం కదా! మరి ఆ అనర్థాలని ఎలా క్లీన్ చెయ్యాలి? అనర్థాలు తెలుసుకున్నాం. మరి క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఉండాలి కదా! అంటే ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? ఇందాక చెప్పాను. పదే పదే అదే చెప్తున్నాను. ఏమిటి? అసలు మనలో ఉన్న అనర్థాలు ఏమిటి తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. ఎందుకంటే మనం చెప్పుకున్నాం. డాక్టర్ మనకి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఏం చేస్తాడు? అసలు ప్రాబ్లమ్ ముందు తెలుసుకుంటాడు. మన జబ్బేంటో తెలుసుకుంటాడు. జబ్బేంటో తెలుసుకుంటాడు. మరి మనం ఏం చేస్తున్నాం? మనకి ప్రాబ్లమ్ ఏంటోయే తెలీదు. సొల్యూషన్ ఎలా తెలుసుకుంటాం? ముందు ప్రాబ్లమ్ ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు మనని మనం క్లీన్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే, మనం నిన్న చెప్పుకున్నాం గదా! మనని మనం లోపల క్లీన్ చేసుకుంటే బయట కూడా క్లీన్ అవుతుంది. ఆల్రెడీ మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. అయితే లోపల క్లీన్ చేసుకుంటే బయట ఆటోమేటిక్‌గా అవుతుందని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు లోపల డిస్కస్ చేయాలి. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. మనందరికీ ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఆరోగ్యం పాడైందనుకోండి, ఎందుకు ఆరోగ్యం పాడైందో తెలీదు. మనకి తెలిసింది, లేకపోతే మనకి పడంది, లేకపోతే నచ్చింది అని ఏదైనా ఒకటి ఆహారం పడంది తీసుకున్నా, ఎక్కువగా తీసుకున్నా ఏమవుతుంది? అదే మనకి డైజెషన్ అవ్వక ఫుడ్ పాయిజన్ అయిపోతుంది. ఫుడ్ పాయిజన్ అంటే ఏమిటి? బాలేని ఫుడ్డే తీసుకోవడం అని కాదు. మనకు అరగంది తీసుకున్నా తర్వాత అది పాయిజన్ లాగా మారిపోతుంది.
అంటే మనకి ఏది సూట్ అవ్వదో అది తీసుకుంటే మనకి హెల్త్ పాడవుతుంది. ఆ విషయంలోనే మనకి పూర్తి అవగాహన లేదు. అయితే మనకి మన ఉన్నటువంటి అనర్థాలకి కారణం ఏంటి అనేది కూడా మనకి పూర్తిగా తెలియదు. ఒక చిన్న విషయము, ఇప్పుడు మీ అందరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. హెల్త్ ప్రాబ్లమ్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా మాతాజీ క్లాస్‌లో చెప్పండి? నాకసలు ఏ ప్రాబ్లమ్ లేదండి. నేను హెల్తీగా ఉన్నాను. ఎవరైనా చెప్తారా? ఎవ్వరు చెప్పలేరు మాకు. అందరికీ ఉందండి. అందరికీ ఉన్నాయి అందరికీ మాతాజీ. ఉన్నాయి మాతాజీ. అందరికీ ఏదో ఒకటి చిన్న పెద్ద ఏదో ఒకటి. అందరికీ హెల్త్ అందరికీ ప్రాబ్లమ్స్ అనర్థాలు ఉన్నాయి. అంటే ప్రాబ్లమ్స్. ఇప్పుడు మనకి హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. మనము తీసుకునే ఫుడ్డు, మనము రోజువారీ మన నిత్య జీవితంలోని వల్లనే మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ ప్రాబ్లమ్ ఉన్నా దాని నుంచి ఎలా బయటపడాలో తెలియట్ల. ఎందుకంటే అసలు ప్రాబ్లమ్ ఏంటో తెలియదు కదా మనకి. బయటికి కనిపించే మన శరీరం గురించే మనకి తెలియదు. మన లోపల మనకి కనిపించని సూక్ష్మ శరీరం, ఈ మనసు, బుద్ధి, అహంకారానికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఎలా తెలుస్తాయి? మనకి తెలియదు. అందుకని ఎవరు చెప్పాలి మనకి అంటే ఆచార్యులు చెప్పాలి. శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, మీ మనసు లోపల ఉన్నటువంటి భౌతిక ఇచ్చలు అంటే భౌతికమైన కోరికలే అసలు కారణం అని చెప్పారు. అప్పుడు మనకనిపిస్తుంది, అసలు నాకు భౌతిక కోరికలు ఏం లేవండి. అన్నీ పోయాయి మాతాజీ. ఫస్ట్ మనకి ఇదే వస్తుంది. కానీ భౌతిక కోరికలే అన్నిటికీ కారణమని ప్రభుపాదుల వారు చెప్తున్నారు. ఎలా అంటే, ఇప్పుడు ఈ భౌతిక కోరికలు మన లోపల ఎలా ఉన్నాయి? ఇది తెలుసుకోవాలి అంటే అసలు భౌతిక కోరికల్ని మనము ఎలా తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం? భౌతిక కోరికలున్నాయి. కానీ వాటిని తీర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎలా ప్రయత్నం చేస్తాము? బయటికి కనిపించేది. ఏమిటి? దాన ధర్మాలు చేయడము, యజ్ఞయాగాదులు చేయడము, ఆ తర్వాత ఇంకా ఏమైనా పుణ్యకార్యాలు చేయడము. చేసేది బయటికి పుణ్యకార్యాలు, దాన ధర్మాలే అలానే కనిపిస్తాయి. కానీ మన లోపల ఇంటెన్షన్ ఏమిటి? నాకు కోరిక ఉన్నటువంటి తీర్చుకోవడం. కోరిక తీర్చుకోవడం. ఇక కొన్నిసార్లు అనిపిస్తుంది మనకి. ఎన్నో చేస్తాం. అసలు ఫలితం కొన్నిసార్లు ఆశించి కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఎన్నో రకాల తపస్సులు చేస్తారు. మన సౌత్ ఇండియన్స్ కంటే నార్త్ ఇండియన్స్ 2, 3 రోజులు నిర్జల ఏకాదశిలు ఉంటాయి వాళ్ళకి. అది చూస్తే అన్నీ కర్మకాండ కోరికలే అన్నమాట. ఏదో ఒక బెనిఫిట్ ఉంటుంది. ఆ బెనిఫిట్ కోసం ఒక తపస్సు కానీ, ఒక యజ్ఞం కానీ, దానం కానీ, ధర్మం కానీ, ఇప్పుడు మనకి ఈ ఆంధ్ర, తెలంగాణలో ఒకటి అందరికీ అలవాటు. స్త్రీల వ్రత కథలు అని ఒక పుస్తకం ఉంటుంది. అందులో ఒక్కొక్క వ్రతానికి ఒక్కొక్క ఫలశ్రుతి. చూడ్డానికేమో అబ్బా! ఆమె ఎంత గొప్ప ఆమె, ఎంత స్పిరిచువలు, ఎంత ఆధ్యాత్మికం, ఎంత బాగా పూజలు చేస్తుందో. ఒకప్పుడు అలానే అది ఫలితం అనుకుంటాం. భక్తి అనుకునేవాళ్ళం మాతాజీ. అది భక్తి అనుకునేవాళ్ళం. అది అదే ఫలితం ఆశించి తెలియని అది భక్తి భక్తి. అనుకునేవాళ్ళం. కానీ వెనకాల ఇంటెన్షన్ ఏమిటి? అన్నీ కోరికలే. కోరికే. అలా మనం అందరం కూడా ఈ కోరికలలోనే పడి కొట్టుకుంటూ ఉన్నాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం. ఇంకో విషయం ఏమిటి అంటే, అసలు ఇది ఒకటేమో కోరికలు. ఇవి కోరికలతో పాటుగా మనని మనము అర్థం చేసుకోలేకపోవడం. ఎలా మనని మనం అర్థం చేసుకోలేకపోవడం అంటే, అసలు నాలో లోపం ఉంది అని ఎవ్వరికీ తెలియదు. ఒకటేమో కోరికలు, భౌతికమైన కోరికలు. అది ఒకటి. సెకండ్ ఇంకొకటేమిటి? నాలో ఉన్న లోపం ఏమిటో తెలియదు. ఎవరైనా మనల్ని ఏమన్నా అన్నారనుకోండి ఏదైనా ఒక సందర్భంలో, ఏమంటామంటే, నేను హ్మ్, కరెక్టే. ఒకప్పుడు ఎప్పుడైనా తప్పు చేశానేమో కానీ, ఇప్పుడైతే నేను చెప్పింది కరెక్ట్. అసలు నేను కరెక్ట్ కాదు అని అసలు ఒప్పుకోవడానికి ఎవ్వరం కూడా సిద్ధంగా ఉండం. అందరం ఎప్పుడూ కరెక్టే. నాలో ఏమున్న లోపం ఏంటంటే, ఎప్పుడైనా ఏదైనా ఒక చిన్న చిన్న కోరికలొస్తాయి. కొంచెం కోపం ఉందేమో. కాకపోతే అంతకు మించి నాలో ఏ కోరికలు లేవు. కానీ ఎవరైనా ఎత్తి చూపించినప్పుడు కొంచెం ఆలోచించాలి మేడం.
మనలో నిజమే ఈ తప్పు ఉందేమో, అందుకే కదా మనం మన వాళ్ళు అలా అంటున్నారు అని కొంచెం ఆలోచిస్తే మన తప్పు మనకు తెలుస్తుంది. అంత ఈజీగా తెలియదు మాతాజీ. జానికి తెలియాలి అంటే చాలా కష్టం. తెలుసుకుంటే అంతే. తెలుసుకోవాలి అనే భావన ఉంటే అది ఓకే. ఓకే. అంగీకరించే మరి వాళ్ళు ఆ ఎవరైనా అన్నప్పుడు మనసుంటే ఖచ్చితంగా స్వీకరిస్తారు మాతాజీ, లేకపోతే అర్థమైనా తీసుకోలేరు. కానీ ఒప్పుకోం మాతాజీ, అర్థమైనా కానీ ఒప్పుకోం. తెలుసుకుంటాం గానీ అది ఆచరణలో మార్చుకోం మాతాజీ. మాతాజీ ఇప్పుడైతే బాగా మనం మారారు. ఎందుకు ఇప్పుడు ఖచ్చితంగా అర్థం అవుతుంది మాతాజీ ఒకప్పటికి. అది అర్థం అవుతుంది అని అనుకుంటున్నాము. కానీ ఇంకా అర్థం అవ్వడం లేదు. ఒప్పుకోవడానికి కొంతవరకు ఈగో మాతాజీ, అడ్డొస్తుంది. కొంతవరకు. అంటే మాతాజీ కొన్నిసార్లు ఒప్పుకోవడానికి ఈగో అడ్డొస్తుందేమో, కానీ అసలు అది ఒప్పుకోవడానికి కాదు, ముందు అసలు అర్థమే కావడం లేదు. నిజంగా అర్థం కాని విషయాలు మనకి చాలా ఉన్నాయి. మనలో ఉన్న లోపాలు ఏమిటి అని తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నా అసలు తెలియడమే లేదు. దాన్ని ఏమంటారంటే అన్‌కల్టివేటెడ్ కాన్షియస్‌నెస్. అన్‌కల్టివేటెడ్ కాన్షియస్‌నెస్ అంటే మనలో ఉన్నటువంటి లోపాలేమిటో మనము తెలుసుకోలేకపోతున్నాం. నిజంగా తెలియదు. దీనికి కారణం ఏమిటి అంటే, ఇప్పుడు మనం అభక్తులంగా ఉన్నామనుకోండి, ఇంకా భక్తి మార్గంలోకి రాలేదు. రాకముందు ఎవరైనా సరే మనము చాలా బాగా దాన ధర్మాలు, యజ్ఞయాగాలన్నీ చేస్తూ ఉండాలి. చాలా బాగా సెటిల్ అవ్వాలి జీవితంలో. డబ్బు సంపాదించాలి. పిల్లల్ని బాగా సెటిల్ చేయాలి. ఎన్నో భౌతికమైన కోరికలు. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది? ఇవన్నీ కరెక్టే. ఇందులో ఏమన్నా లోపం ఉందా? ఏమీ లోపం లేదు. ఇవన్నీ కరెక్టే అనిపిస్తుంది. తర్వాత ఒకవేళ భక్తి జీవితంలోకొచ్చి మనము శాస్త్ర అధ్యయనం చేసామనుకోండి. ప్రభుపాల వారి బుక్స్ చదివితే అప్పుడు అర్థమవుతుంది. శాస్త్రాలను చదివితే ఓకే. ఇవన్నీ కరెక్ట్ కాదు. కోరికల ఇవన్నీ కోరికలే. ఇవన్నీ తప్పే అని అర్థమవుతుంది. ఎప్పుడు అర్థమవుతుంది? శాస్త్రాధ్యయనం చేసిన తర్వాత అర్థమవుతుంది. శాస్త్ర అధ్యయనం చేసినాక అర్థమవుతుంది. ఆ తరువాత ఇంకొక విషయం ఏం చెప్తున్నామంటే, ఇప్పటి వరకు మనం ఏమిటి శాస్త్రంలో కొంత నాలెడ్జ్ అనేది వచ్చింది. ఎలా? థియరిటికల్‌గా అర్థమైంది. కానీ ఇంటలెక్చువల్‌గా ఇంకా అర్థం కాలేదు. అంటే జ్ఞానాన్ని పొందాము. కానీ ఆ జ్ఞానం అనుభవంగా రాలేదు. అంటే విజ్ఞానంగా మారలేదు. ఇప్పుడు మనమందరం కూడా అదే స్థాయిలో ఉన్నాం. జ్ఞానం ఉంది. కానీ అది విజ్ఞానంగా మారలేదు. అంటే అనుభవపూర్వక జ్ఞానం రావాలి. ఈ అనుభవపూర్వక జ్ఞానం ఎలా వస్తుంది? అది మనం తెలుసుకుందాం ఇప్పుడు. ఈరోజు అది తెలుసుకుందాం. మనకు శ్రీల రూపగోస్వామి వారు భక్తిరసామృత సింధువులో ఒక శ్లోకం చెప్పారు. అదేమిటి? అన్యాభిలాషితా శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం. ఇక్కడ ఇందులో అన్యాభిలాషిత శూన్యం అంటే ఏ విధమైన కోరికలు ఉండకూడదు. జ్ఞాన కర్మాది అనావృతం అంటే ఏమిటి? జ్ఞాన కర్మ ఆవృతం కాని భక్తి మనకు ఉండాలి. జ్ఞాన కర్మతో ఆవృతం అవ్వకూడదు. అసలు మాకు లేదండి, జ్ఞాన కర్మ ఆవృతం అవ్వట్లేదు మా భక్తి, మాకు ఏ కోరికలు లేవు అని అనిపిస్తుంది. కానీ ఈ మొత్తం శ్లోకంలో చాలా చాలా ఇంపార్టెంట్ ఏమిటంటే జ్ఞాన కర్మాది అనావృతం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఏమిటి? ఇది తెలుసుకుందాం. ఇందాక నేను మనకి క్లాస్ స్టార్టింగ్‌లోనే ఒకటి చెప్పాను. ఏం చెప్పాను? కోరికలు అనేవి ప్రతి మనిషికి కూడా మనకున్న కోరికల్ని మనం ఏం చేస్తున్నాము అంటే కప్పి ఉంచుతున్నాము. అది కర్మయోగము. కర్మయోగం అంటే కర్మయోగ టెండెన్సీ అంటే కర్మ టెండెన్సీ అంటే మనకున్న కోరికలనైనా దుఃఖాన్నైనా తీసివేయాలనుకుంటున్నాం. అది జ్ఞాన టెండెన్సీ. దాన్ని మార్చాలి అనుకోవడం భక్తి టెండెన్సీ అని చెప్పుకున్నాం. టెండెన్సీ అంటే అదొక విధమైన భావం, ఆలోచన విధానం అని చెప్పవచ్చు. ఆలోచన విధానం అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఇప్పుడు తెలుసుకుందాం. అసలు కర్మ అంటే ఏమిటి? మాకు కర్మ టెండెన్సీ లేదండి. మాకు ఆలోచన విధానం లేదు. అసలు కర్మ అంటే ఏమిటి? ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు మనం అందరం కూడా కొన్ని పొంది ఉన్నాము. మన జీవితంలో కొన్ని పొందాము, కొన్ని అనుభవిస్తూ ఉన్నాము. ఇంకా కొన్ని పొందలేదు, అనుభవించడం లేదు అనుకోండి.
దీని అన్నిటికీ కారణం ఏమిటి అంటే మన కర్మ. కారణం ఏమిటి? మన కర్మ. కర్మ. మన కర్మనే మనకి ఎప్పుడు ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు అని నిర్ణయం చేసి ఉంచుతుంది. మనకి ఎప్పుడు ఏం రావాలి, ఏమి రాకూడదు అని నిర్ణయం చేసి ఉంచుతుంది. కానీ మనం ఏం చేస్తాము? దాన్ని మార్చేయాలి అనుకుంటాం. ఏం చేయాలనుకుంటాం? మార్చేయాలి. మార్చేయాలి. మనది మార్చే మార్చేయాలి. ఆ? మన కుటుంబ సభ్యుల్ని మార్చేయాలి, పిల్లల్ని మార్చేయాలి, బంధువుల్ని మార్చేయాలి, అమ్మ నాన్నది మార్చేయాలి, అందరిది మార్చేయాలి. మార్చేయడానికి మేమేం చేస్తాం మాతాజీ? మేమేం చేయగలం? ఏమేం చేయాలో అన్నీ చేస్తాం. ఉదాహరణకి మనము యజ్ఞయాగాలు, దాన ధర్మాలు, తపస్సులు చేయడం ఇవన్నీ చేసామండి. ఇంకా మాది మారలేదు. ఇవన్నీ ఎందుకు? మార్చడానికి. ఎందుకు? నేను ఇవన్నీ చేస్తాను, నా కర్మ మారిపోవాలి, అప్పుడు నేను సుఖంగా ఉండగలను. నా కోరికలన్నీ తీరుతాయి, నేను సుఖంగా ఉండగలను. ఇవన్నీ మారడం లేదండి. నేను ఇవన్నీ చేశాను, మారడం లేదు. అప్పుడు ఏం చేస్తాము? ఒకవేళ అనారోగ్యం అనుకోండి, ఫస్ట్ ఇనిషియల్ లెవెల్‌లో అయితే హాస్పిటల్‌కి వెళ్తాం. తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. తగ్గడం లేదు. ఏదో అనారోగ్యం అండి, అసలు తగ్గడం లేదు. అప్పుడేం చేస్తాం? జ్యోతిష్యుడి దగ్గరికెళ్తాం. ఆ! మా జాతకంలో ఏమున్నాయో తెలీదండి. ఈ జాతకం మొత్తం మార్చేయండి. నేను చాలా సుఖంగా, సంతోషంగా ఉండాలి. మాకున్న అన్ని అనర్థాలు తొలగిపోవాలి. మా కర్మ బాలే, కర్మ తీసేయండి, కర్మ మార్చేయండి. అప్పుడు జ్యోతిష్కుడు ఏమేమో రెమెడీలు చెప్తారు. అవి ఏం చేస్తాము? ఇక్కడికెళ్ళండి, అక్కడికెళ్ళండి, ఆ పూజ చేయండి, ఈ పూజ చేయండి, అష్టోత్తర శతనామావళి చేయండి, పంచారామాలకి వెళ్ళండి, ఆ మందిరానికెళ్ళండి, ఈ మందిరాలకెళ్ళండి. ఇవన్నీ ఎందుకు? మన అదే కర్మని చెప్పాను. మార్చుకోవడానికి. అంటే ఏమిటి మార్చుకోవడం అంటే, నీ కర్మ ఏదో ఉంది, పాపకర్మ వల్ల నువ్వేదో అనుభవిస్తున్నావో తెలీదు. అది ఎందుకు అనుభవిస్తున్నావో తెలీదు. దాన్ని మార్చేసి, దాన్ని కప్పేసి, మనం ఏం చేయాలి? మనకు నచ్చింది అక్కడ రాసేయాలి. మనకు నచ్చింది అక్కడ రాసేసి, మనము సుఖంగా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం భక్తి జీవితంలోకొచ్చినా, ఈ పూర్తిగా మనకి కర్మ టెండెన్సీ అనేది పోదు. కర్మ టెండెన్సీ అనేది పోదు. కర్మ టెండెన్సీ పూర్తిగా వదులుకోవాలి అంటే, అది చాలా చాలా కష్టం. ఎవరైనా చెప్పొచ్చా? చెప్పగలరా? మాకసలు లేదండి అని. నిష్కామ కర్మ చేస్తే కొంతవరకు వదిలించుకోవచ్చండి. నిష్కామ కర్మ మరి చెయ్యాలి అని పరిహారం అందరికీ తెలుసు మాతాజీ. నిష్కామ కర్మ చెయ్యాలి అని తెలియదని కాదు. ఇక్కడ అసలు ఈ భౌతిక లోకంలోకి మనము అనిపిస్తుంది. అసలు భక్తి జీవితంలోకి రాకముందే చాలా బావుందండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు మాకు. భక్తి జీవితంలోకి అప్పుడు వచ్చాకే తెలియదు కాబట్టి ప్రాబ్లమ్స్ అనిపిస్తుంది. నువ్వు భక్తి జీవితంలోకి వచ్చినా, రాకపోయినా అంతకు ముందుండే నీ స్వభావంలో ఏ మార్పు రాలే. ఆ స్వభావమే ఇప్పటికీ వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆహ్, మనము నిన్న చెప్పుకున్నాం. ఒక ఇల్లు బాగా ఒక నెల రోజులు మనం మూసి ఉంచామనుకోండి, ఎలా ఉంటుంది? మొత్తము డర్టీగా ఉంటుంది. కానీ ఇంట్లోకి రాగానే ఏమనిపిస్తుంది? నెల రోజులైనా గాని అంత దుమ్మేం అనిపించట్లేదు. నీట్‌గానే ఉంది. ఏదో లైట్‌గానే ఉంది దుమ్ము. అలా అనిపించినప్పుడు అట్లనే మనం ఎప్పుడు ఏం చేస్తాం? అన్నీ తీసి దులిపి ఇల్లు క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తే ఎంతొస్తుంది దుమ్ము? చాలా వస్తుంది. చాలా. ఒక డస్ట్‌బిన్ నిండిపోతుంది. చాలా. ఒక డస్ట్‌బిన్ నిండిపోతుంది. అవును మేడం. ఒక కొలల్లో గాని, ఒక వాటర్ గ్లాస్‌లో అయినా మనము ఒక డర్టీ వాటర్ పోస్తే ఏమవుతుంది? డర్టీ అంతా కిందకి చేరుతుంది. కదిలిస్తే అదంతా పైకొస్తుంది. మనలో కూడా ఎన్నో అనర్థాలున్నాయి. ఆ అనర్థాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే, మనలో ఉన్నటువంటి అనర్థాలన్నీ కూడా ఇప్పటి వరకేమో పట్టించుకోలేదు. మనకసలు అవి ఉన్నాయని కూడా తెలీదు. ఎప్పుడైతే క్లీన్ చేయడం ప్రారంభించాం కదా! కొంత సాధన చేస్తూ క్లీన్ చేయడం ప్రారంభిస్తే, అవన్నీ పైకి లేసి అసలు మనలో ఎన్ని అనర్థాలున్నాయో మనకు కనిపిస్తుంది. కనిపించకపోయినా ప్రాబ్లమే. కనిపించకపోయినా ప్రాబ్లమే. అవి క్లీన్ అవ్వవు. క్లీన్ అవ్వకపోతే కనిపించడే బెటర్ మాతాజీ. ఆ! క్లీన్ కనిపిస్తేనే బెటర్, అవ్వకపోతే కాస్త క్లీన్ చేసుకుంటాం. హ్మ్. క్లీన్ అవ్వకపోతే భక్తిలో పురోగతి ఉండదు. క్లీన్ చెయ్యాలి అనుకుంటే దగ్గులు, తుమ్ములు అన్నీ వస్తున్నాయి. క్లీన్ చెయ్యకుంటే బావుండేది. క్లీన్ చేసిన తర్వాత మొత్తం జలుబే వచ్చింది మాతాజీ నాకు.
అంతే కదా. తర్వాత ఇంకా ఎక్కువ పేరుకుంటదిగా మాతాజీ, తర్వాత ఇంకా ఎక్కువ పేరుకుంటది అలా వదిలేస్తే. అలానే వదిలేస్తే పేరుకుంటుంది, అది వేరే విషయం. కానీ ఇప్పుడు క్లీన్ చేస్తే నాకు ఇబ్బంది వస్తుంది కదా. ఆ అయినా బెటరేగా ఇబ్బందిని మాతాజీ. ఆ ఇబ్బందిని తట్టుకోవడానికి మనం సిద్ధంగా లేం. అందరికీ కూడా ఈ మనం చేసే సాధనలో ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఎన్నో అనర్థాలు పేరుకొని పోయి ఉన్నాయి. వస్తుంది. అవన్నీ కూడా క్లీన్ అవుతూ ఉంటే ఇబ్బందొస్తాయి. ఇబ్బందులు నేను మొన్న ఒక సీనియర్ ప్రభుజీ క్లాస్ విన్నాను. ఆయన ఏం చెప్తున్నారంటే, అసలు ఎవరికైతే భక్తి జీవితంలో ఆటంకం రాకుండా 100% సజావుగా సాగిపోతుందంటే, వాళ్ళ సాధన కరెక్ట్‌గా లేదంట. నీకు ఇబ్బందులు వస్తున్నాయంటే నీ సాధన బావుంది. ఎందుకంటే ఇబ్బందులు పడుతూ నువ్వు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు కరెక్ట్‌గా చేయడానికి ప్రయత్నం చేస్తే ఏదో ఒక ఇబ్బందొస్తుంది. ఇబ్బందులకి భయపడి ఎప్పుడు కూడా మన సేవని, మన సాధనని ఆపకూడదు. ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాటిని తట్టుకొని ముందుకు వెళ్ళాలి. మనకు ఉదాహరణ ఎవరు? గురు మహారాజ్. అంత స్థాయి మనకు లేదనుకోండి, కొంత ఇన్‌స్పిరేషన్ కోసం గురు మహారాజ్‌ని తీసుకుంటాం. అయితే ఇక్కడ మనము అసలు మనకున్నటువంటి సమస్య ఏమిటి అంటే, ఈ మొత్తం భౌతిక జగత్తుని, భౌతిక సంసారాన్ని భోగించాలి అనే కోరిక. ఆ కోరిక వల్లనే మనం ఇక్కడికొచ్చాం. భోగించాలి అనే కోరిక వల్లనే మనం ఏం చేస్తున్నాము? మన కర్మని మార్చెయ్యాలి అనే భావిస్తూ ఉన్నాం. కప్పిపెట్టాలి. అదే పాపకర్మ అయితే కప్పి ఉంచాలి. పాపకర్మని మార్చేసి పుణ్యకర్మగా మార్చాలి. అప్పుడు నేను భోగించాలి. ప్రతి ఒక్కటి ఒక విషయాన్ని, వస్తువుని ఎలా నేను భోగించాలి? అదే మన టెండెన్సీ. 24 గంటలు రాత్రి, పగలు ఎప్పుడు అదే మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇంకొక విషయం, మనకి నరోత్తమ దాస ఠాకూర్లు ఏం చెప్పారంటే, ఈ సంసారము అనే ఒక విషజలాన్ని నేను రాత్రి, పగలు కూడా తాగడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎంత ఎక్కువగా ఈ సంసార విషజలాన్ని నేను తాగడానికి ప్రయత్నం చేస్తూ ఉంటానో, అంతగా నేను ఇక్కడే ఈ సంసారంలో చిక్కుకొని పోతాను. ఇప్పుడు మీకు అనిపిస్తుంది, ఇందులో నష్టమేముంది మాతాజీ? కరెక్టే కదా! మనకి కూడా అవసరమే కదా! మన కోరికలు ఉండవా? మేము ఆర్థికంగా పురోగతి చెందకూడదా? అలా చెందితే నష్టమేమిటి? ఒకవేళ దానికి భక్తికి వచ్చే నష్టమేమిటి? లేకపోతే మేమెలా జీవిస్తాం? అనిపిస్తుంది. మనకి అవసరమైనంత వరకు మాత్రమే మనము ఉంచుకోవాలి. ఒకవేళ కృష్ణుడు ఆయనంతట ఆయనగా గనక ఎవరికైనా ఎక్కువగా ధనాన్నిస్తే ఓకే. దాన్ని కృష్ణ సేవలో ఉపయోగించొచ్చు. కానీ అది కావాలి అని దాని వెనకాల వెంపర్లాడకూడదు. దాని వెనకాల పడి పోకూడదు. దాని వెనకాల పడి మనం ఎంతగా పోతూ ఉంటామో అంతగా ఇప్పుడు ఉదాహరణ నేనొక విషయాన్ని చెప్తాను. ఇప్పుడు మనము ఎక్కువగా ఏం చేద్దాం అనుకుంటున్నాం? నా కర్మని మార్చేయాలి. నేనిక్కడ సుఖంగా ఉండాలి అని కోరుకుంటున్నాం. మనం ఎంత సుఖంగా ఇక్కడ ఉండిపోతామో ఏమనిపిస్తుంది? అంత బానే ఉంది కదా! ఇక్కడే ఉండొచ్చు. సుఖంగా ఉంటున్నాను కదా! అసలు మనం ఈ సంసారంలోకి వచ్చింది ఇక్కడ ఉండిపోవడానికి కాదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి. ఎందుకొచ్చావు ఇక్కడికి? ఉండిపోవడానికా? వెళ్ళిపోవడానికా? నిజగమ్యాలు వెళ్ళిపోవడానికి వచ్చాం వెళ్ళడానికి, మాతాజీ. నిజస్థానానికి వెళ్ళడానికి. మన స్థానానికి వెళ్ళిపోవటానికి మన మన జన్మ స్థానానికి వెళ్ళిపోవాలని మనకెక్కడుంది? అది ఎప్పుడు చెప్తూ ఉంటాం. ఉదాహరణ నేను మితాయి శివుని మాతాజీ చెప్తుంటే కానీ కష్టం. ఒక ఉదాహరణ ఏం చెప్పారంటే మాతాజీ, ట్రైన్ ఎక్కినప్పుడు ఆ ట్రైన్‌లో ఎప్పుడో విన్నానిది. ఆ ట్రైన్‌లో ఏముంటుంది? ఆ ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి ఆహ్, సమస్యలే. ఫుడ్ ఐటమ్స్. ఆ సమస్యలేమిటి? ఫ్యాను పనిచేయదు, బాత్రూమ్ నీట్‌గా ఉండదు, బాత్రూమ్‌లో వాసనొస్తుంది. వాడికి భోజనం అది ఆర్డర్ చేస్తే అది టయానికి రాదు, అది నీట్‌గా ఉండదు. ఆ పక్కన సీటు వాడు ఏదో గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. మనది సీటొచ్చింది బాత్రూమ్ పక్కనే, డోరు ఓపెన్ అవ్వదు. ఎన్నో సమస్యలు. అంతా బావుండి సమస్యలన్నీ క్లియర్ అయ్యి డోర్ ఓపెన్ అయ్యి నేను కూర్చొని హాయిగా బయటికి చూద్దాం అనుకునే లోపు నా స్టేషనొచ్చింది. స్టేషనొస్తే స్టేషన్ వచ్చినా గానీ ఇప్పుడు అన్ని వసతులు బాగున్నాయని కూర్చుంటామా? స్టేషన్‌లో దిగిపోతాం. దిగిపోతాం కదా మాతాజీ. మన స్టేజ్ రాగానే దిగిపోతాం.
మన స్టేషన్ రాగానే దిగిపోవాలి. ఇవన్నీ ఏమిటి మన పరిస్థితి ఎలా ఉందంటే మనం కూడా ఇలానే ఆ ట్రైన్‌లో కంప్లెయింట్స్ లాగా ఎప్పుడూ కంప్లెయింట్సే. ఎన్ని రోజులు ఉంటావు? నువ్వు కాసేపే గదా! ఎమ్మటే దిగిపోతావు గదా! మళ్ళీ మనం అలా కాదు. ఒక చిన్న పిల్లవాడిని ట్రైన్‌లో ఉన్నప్పుడు ట్రైన్‌లోనే ఉంటాననుకుంటాడు చూడండి. వాడు అజ్ఞానంతో చిన్న పిల్లవాడు. మనం కూడా అలానే. ఇదే శాశ్వతం. నేనిక్కడే ఉంటాను. నేనిక్కడే ఉంటాను కాబట్టి అన్నీ బావుండాలి. ఎంత బావుండాలి అంటే అసలు ఏదైనా వచ్చేయాలి మాతాజీ. మనము కావాలి అన్నప్పుడు ఎయిర్‌పోర్ట్‌కెళ్ళడం ఏంటి? మన ఇంట్లోనే ఒక ఫ్లైట్ ఉండాలి గానీ, వీలైతే ఆ కోరిక గూడా కోరుకుంటాం. అంబానీ వాళ్ళ ఇంట్లో పైన హెలీప్యాడ్ ఉందంట. మాకు హెలీప్యాడే లేదు. కార్ లేదు కానీ హెలీప్యాడ్ గావాలి మనకి. ఎందుకని? కోరిక గనక తీరితే అది కూడా కోరుకుంటాం. ఆ కోరికలు గూడా కోరతాం గాబట్టి కృష్ణుడు ఏం జేశాడంటే, ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తున్నాడు. కానీ మనకి సరిపోదు. మనకి సరిపోదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఒకవేళ నిజంగానే అలా కోరిక తీరిస్తే ఒక 100,00,00,000 పక్కకు పెట్టండి. 10,00,00,000 వచ్చాయనుకోండి లాటరీలో. 10,00,00,000 కూడా ఎందుకు ఒక ₹1,00,00,000 వచ్చాయనుకోండి మీకిప్పుడు లాటరీలో. ఇప్పుడు తెలిస్తే ఎవరికైతే వచ్చాయో వాళ్ళు ఇప్పుడు ఈ క్లాస్ వినడం మానేస్తారు. క్లాస్ కావాలంటే తర్వాత ఇనొచ్చు. రికార్డింగ్ ఉంటుంది కదా మాకు. తర్వాత ఇంటాంలెండి. ఖచ్చితంగా మాతాజీ. మరి ఆ ₹1,00,00,000 వచ్చాయి కదా! ఏం చేయాలో చూడాలి గదా! ఒకవేళ క్లాస్ అయిపోయే లోపు ఏమైనా గోల్డ్ రేట్ పెరిగిపోతుందేమో ముందే కొనేసి ఉంచుకోవాలి. ఇందులో మనసు డైవర్ట్ అయిపోద్ది మాతాజీ. మనసు ఎటో భలే వెళ్ళిపోద్ది. చెప్పారు మాతాజీ. కృష్ణ. అలా ఉంది మన పరిస్థితి. అందుకనే కృష్ణుడు మనకి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తున్నాడు. కానీ మనకేంటి? మనకి సరిపోదు. అందరి పరిస్థితి ఇదే. సరిపోదు. ఇంకా ఆలోచనలు. ఎంతగా మనము ఈ భౌతిక లోకంలో ఈ లోకాన్ని, వస్తువులు భౌతిక సంసారాన్ని అసలు భౌతిక సంసారం అంటే ఏమిటి? ఒక చేతిలో ఇసుక పట్టుకున్నామనుకోండి. ఇసుక నువ్వు ఎంత లూజ్‌గా పట్టుకుంటే అంత ఎక్కువుంటుంది చేతులు. ఎంత గట్టిగా పట్టుకుంటే లాస్ట్‌కి ఎంత 4 రవ్వలే మిగిలిపోయి మొత్తం బయట పడిపోతుంది. మనము ఈ భౌతిక సంసారం కూడా అలాగే. ఏదైతే చేతిలోంచి జారిపోతుందో అదే భౌతికమైన సంసారం. మన చేతిలోంచి ఏమి జారిపోకుండా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఉదాహరణగా చూద్దాం. మన చేతిలోంచి జారిపోకుండా ఉండేది ఏమిటి? ఉదాహరణ బయట విషయాలను వదిలిపెట్టండి. బయట కుటుంబ సభ్యులను కూడా వదిలిపెట్టండి. మన చేతిలో మన దగ్గరే ఉంది. పోనీ మన ఉన్న ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుందా? ఉండదు. ఎప్పుడు ఏ రోగం వస్తుందో తెలియదు. పోనీ బ్యూటీ అందంగా ఉంటామా? ఇంకెక్కడ? ఆల్రెడీ మధ్య ఆ, వయసొచ్చింది మాతాజీ. అందరికి ఉన్న అందం పోయింది. శరీరంలో అన్నీ ముడతలు. పోనీ మన జుట్టేమన్నా తెల్లగా ఉంటుందా? నల్లగా ఉంటుందా? అది కూడా ఉండదు. ఆత్మ మాత్రమే మాతాజీ. ఆత్మ ఉంటుంది ఉన్నంత వరకు కాదు. అంతేనేమో. అది పక్కకు అది వదిలిపెట్టండి. ఇప్పుడు మన శరీరమే మనం అనుకున్నట్టు మన చేతిలో ఉండదు. ఉంటుందా? నేను సన్నగా ఉండదు. ఉండాలనుకున్నాను మాతాజీ. కానీ 40 ఇయర్స్ వచ్చినాక నేను ఎంత లావైపోతున్నానో. ఎంత డైటింగ్ చేసినా తగ్గట్లేదు నేను. అది ఒక సమస్య మనకి. నేను సన్నగా పుల్లలాగా అయితున్నా మాతాజీ. అందరూ తిడుతున్నారు. నేను లావైపోవాలి. నేను లావవ్వట్లేదు. అది మనకు సమస్య. అంటే మన శరీరము పోనీ అదొకటే కాదు. ఇది పక్కకు పెట్టండి. ఇవి శరీరం. పోనీ మన స్టేటస్. ఒకప్పుడు మా ఇంట్లో అందరూ నా మాటే విన్నారు. ఇప్పుడు వయసైపోయింది. ఎవరు నా మాట వినట్లేదు. మా కోడలొచ్చినాక ఎవరు నా మాట వినట్లేదండి. కోడలు పక్కకు పెట్టండి. ఇప్పుడు కోడళ్ళు ఎవరు వినరు. అది వేరే విషయం. అసలు పెద్దయినాక నా పిల్లలే నా మాట వినట్లేదు. ఎవరైనా వింటున్నారా? ఒకప్పుడు వినేవాళ్ళు కొంత. మనలాంటి వాళ్ళు వినేవాళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్‌లో ఎవరు వినట్లేదు. పిల్లలు వినరు. చాదస్తం అనుకుంటారు మాతాజీ. చాదస్తం అంటారు. చాదస్తం. పిల్లలు వినరు. భర్త వినడు. మన స్టేటస్ మనతో ఉంటుందా? ఉండదు. ధనం ఉంటుందా? చెప్పలేం. ఉంటుందో లేదో తెలీదు. ఆరోగ్యం ఉండదు. కీర్తి ప్రతిష్టలు ఉంటాయో లేదో తెలీదు. నువ్వు ఎంత బాగున్నా మన కర్మ బాలేకపోతే ఏదో ఒక చిన్న విషయం పెట్టుకొని అందరూ మనల్ని నిందించొచ్చు. ఆ తర్వాత నువ్వు ఆ తప్పు చేశావా లేదా అదేది ఎవరికో ఎప్పుడో తెలుస్తుంది. ఒకవేళ నువ్వు తప్పు చేయలేదని బయట పడితే అప్పుడు కొంతమందికే తెలుస్తుంది. తప్పు చేశావంటే ఊరు మొత్తం తెలిసిపోతుంది. ఒకవేళ నిజంగా మంచివాడివైతే అప్పుడు 10 మందికి కూడా తెలీదు.
అంటే మనది నా అనుకున్నది ఏది కూడా నా చేతిలో లేకుండా జారిపోతుంది. అదే ఈ సంసారం. సంసారాన్ని నువ్వెంతగా భోగించాలి అని నువ్వు ప్రయత్నం చేసినా ఈ సంసారం మన చేతిలో ఉండదు. ఈ విషయాన్ని మనం ఒకటి చాలా క్లియర్గా తెలుసుకోవాలి. ఈ విషయం మనకి తెలిస్తే ఏం జరుగుతుంది? మన కర్మని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చెయ్యము. కర్మని కప్పిపుంచడానికి కానీ మార్చడానికి కానీ ప్రయత్నం చెయ్యము. ఇదే ఏమంటారు? కర్మయోగం. కర్మయోగం అంటే నిష్కామ కర్మయోగము. కాకపోతే మనందరిలో ఈ కర్మ టెండెన్సీ అనేది ఉంటుంది. తర్వాత జ్ఞానము. జ్ఞానము అంటే ఏమిటి? అసలు జ్ఞానం ద్వారా ఏం తెలుసుకుంటాము అంటే, ఈ జ్ఞానాన్ని ఎవరైతే అభ్యసిస్తారో వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కోరుకునేది ఏమిటి? జ్ఞానయోగులు అంటే వాళ్ళు వాళ్లకు ఉన్నటువంటి కోరికలనైనా దుఃఖాలనైనా తీసివేయాలి అనుకుంటారు. తీసివేయాలనుకుంటే నా కోరికలకి కారణం నా మనసు, నా దుఃఖానికి కారణం ఈ శరీరం. అందుకే ఈ రెండింటిని తీసేస్తా. తీసేసి ఏం చేస్తావు అంటే, నీ రెండింటిని తీసేసి నా సాధన ద్వారా నేను సాయుధ్య ముక్తిని పొందుతా, బ్రహ్మంలో ఐక్యమైపోతా. నేను బ్రహ్మంలో ఐక్యమైపోయినప్పుడు నాకు మనసు ఉండదు, శరీరం ఉండదు. అందుకే నాకు దుఃఖమే ఉండదు. అంటే ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళు కర్మ యొక్క బీజాన్ని తీసివేయాలనుకుంటున్నారు. మనం ఫస్ట్ మనకి కర్మ భావం ఉన్నప్పుడు ఏం చేశాము? కర్మని మార్చాలనుకున్నాం. ఇప్పుడు జ్ఞాన టెండెన్సీ ఉన్నప్పుడు ఏం చేయాలనుకుంటున్నాము? మనకి ఉన్నటువంటి దుఃఖాన్ని కానీ కోరికని కానీ తీసివేయాలనుకుంటున్నాం. కానీ భక్తి మార్గం ఏమిటి అంటే, మన కర్మని మార్చడానికి కానీ తీసివేయడానికి ప్రయత్నం చేయం. మనం ఏం చేస్తాము? మన కర్మలో అంటే మనం చేసే పనులలో దాన్ని మార్చేసి సరి అయిన కర్మను అక్కడ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. మన దుఃఖాన్ని తీసివేయడానికి ప్రయత్నం చేయడము, మార్చడానికి ప్రయత్నం చేయం. మనకేం చేస్తాము? మన దుఃఖాన్ని పూర్తిగా మార్చేస్తాం. అసలు మన కోరికను మార్చేస్తాం. కోరిక అని చెప్పవచ్చు. కోరికని కప్పిపుచ్చము, కోరికని తీసివేయము, కోరికని మారుస్తాం. ఏమిటా కోరిక? జీవేర స్వరూపహోయ్ కృష్ణేర నిత్యదాస్. కర్మ మార్గం ద్వారా కోరికలని కప్పిపుంచుతాం, కోరికల్ని మార్చడానికి ప్రయత్నం. జ్ఞాన మార్గం ద్వారా కోరికల్ని తీసివేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ భక్తి మార్గం ద్వారా కప్పిపుచ్చము, తీసివేయము, కోరికని మారుస్తాం. ఏమిటా మార్చడము అంటే, నాకు ఇవన్నీ బయట ఏమేమి ఉన్నాయి నాకు సంబంధం లేదు, నేను కృష్ణుడికి సేవ చేయాలి. మరి కృష్ణుడి సేవ చేయాలంటే నీకేం కావాలి? కృష్ణ సేవ నేను అనుకూలంగా చేయడానికి నాకేమేం కావాలో అవి కావాలని కోరుకుంటాను. కృష్ణ సేవ చెయ్యాలి అంతే. ఏం చేస్తావు? నాకు వీలైనంతగా కృష్ణ సేవలో నేను మునిగిపోయి ఉండాలి. ఎంతగా వీలైతే అంతగా కృష్ణుడికి సేవ చేయడం కోసం నిరంతరం మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఏమిటి? ఒకప్పుడు నా కోరిక వేరు, ఇప్పుడు నా కోరిక వేరు. ఇప్పుడు నా కోరిక ఏమిటి? నేను కృష్ణుడికి సేవ చేయాలి. కోరిక మారిపోయిందా? భక్తి మార్గంలో నువ్వు కర్మ మార్గంలో, జ్ఞాన మార్గంలో ఎంత ప్రయత్నం చేసినా కోరికలు మారవు. కోరిక యొక్క బీజాన్నైనా నువ్వు మార్చేయగలవేమో, కానీ కోరిక మారదు. ఉన్న కోరికని తీసివేయగలవు. ఉన్న కోరిక తీసివేసి ఏం లాభం? నేను టీవీ చూడను. ఒక పిల్లవాడు చెప్పాడు, అమ్మా నేను ఇప్పటి నుంచి టీవీ చూడను. టీవీ చూడకపోతే మాత్రం లాభం ఏముందిరా? నువ్వు చదువుకుంటే లాభం కదా. చదువుకోకుండా నేను టీవీ చూడని భిక్షమించుకొని కూర్చుంటే ఏమైనా లాభం ఉంటుందా పిల్లవాడికి? ఏముండదు మాతాజీ. ఏమి కూర్చుంటాడు కానీ ఏమి రాదు. ఏమీ రాదు. ఇప్పుడు మనం కూడా అలానే, మనం కూడా ఏం చెయ్యాలి? మన కోరికని మార్చేయాలి. కృష్ణుడికి సేవ చేయడం నా కోరిక. అది మనకి చెప్పింది. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అమృతం అనుకూల్యేన కృష్ణానుశీలనం. కృష్ణుడికి అనుకూలంగా మనం భక్తిని చేయాలి. అది ఉత్తమమైన భక్తి అని ఎవరు చెప్తున్నారు? రూప గోస్వామి చెప్తున్నారు. అది వేరు. ఇప్పుడు జ్ఞాన మార్గం ద్వారా, కర్మ మార్గం ద్వారా
మన జ్ఞాన కర్మ మార్గాలలో ఉన్నటువంటి మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకొని మనము భక్తి మార్గంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ రెండు అతి ముఖ్యమైన అనర్థాలు. మనకి ఈ విషయంలో ఒకసారి ఏం జరిగిందంటే రూప గోస్వామి దగ్గరికి రూప గోస్వామి ఆయన బృందావనంలో ఉండి భక్తి రసామృత రచించారనమాట. ఆ సమయంలో ఆయన దగ్గరికి ఎవరు వస్తారంటే వల్లభాచార్య వస్తారు. ఇది నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. Yes, మాతాజీ. వల్లభాచార్య వచ్చినప్పుడు ఆయన భక్తి రసామృత సింధు రాసిన తర్వాత ఆయన పుస్తకాన్ని ఆయనకి ఇచ్చి మీరు ఇక్కడ ఇందులో ఏమైనా లోపాలు ఉంటే చదివి చెప్పండి. ఎందుకంటే ఆయన చాలా సీనియర్ అనమాట. ఈయనకంటే చాలా సీనియర్ భక్తులు. అందుకని చూపించి మార్చమని చెప్తారు. ఆయన అది మొత్తం అది చదువుతారనమాట. చదివిన తర్వాత ఆయన ఏమంటారంటే ఒక మాట ఉంటుంది అందులో, జ్ఞాన కర్మ టెండెన్సీ అంటే జ్ఞాన కర్మ అనే భావము అనేది ఒక పిశాచి లాంటిది అని రాస్తారు. అప్పుడు ఆయన చూసి ఏమంటారంటే మన వైదిక మార్గంలోనే ఉంది, కృష్ణుడే చెప్పాడు జ్ఞాన మార్గం గురించి కర్మ మార్గం గురించి, అది నువ్వెలా పిశాచి అంటావు, అది కరెక్ట్ కాదు కదా అది అని చెప్తే అప్పుడు ఏమంటారు రూప గోస్వామి, అయితే నేను అది మార్చేస్తానండి, ఆ పదాన్ని ఆ శ్లోకాన్ని మార్చేస్తానని చెప్తారు. ఆయన ఎప్పుడు వల్లభాచార్యుడికి ఆయన బయటికి వెళ్ళినప్పుడు ఆయనకు సేవ చేయడానికి ఈ ఈ రూప గోస్వామి దగ్గరే ఉన్నటువంటి ఆయన శిష్యుడైనటువంటి జీవ గోస్వామి ఆయన యొక్క ఆ, వాళ్ళ యొక్క ఆయన అన్నదమ్ముల చెప్తారు. యొక్క పుత్రుడు జీవ గోస్వామి వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆయన ఎంతో విధేయంగా ఆయన వినమ్రతతో అడుగుతారు. అంటే మీరు ఇలా చెప్పారు కదండి మా గురువు గారు రాస్తే అది పిశాచి అంటే అక్కడ కర్మ మార్గాన్ని జ్ఞాన మార్గాన్ని పిశాచి అని చెప్పడం లేదు, ఆ భావం గురించి చెప్తున్నారు. ఎవరికైతే ఈ కర్మ భావం జ్ఞాన భావం ఉంటుందో అంటే ఏమిటి, ఈ కర్మ మార్గం ద్వారా ఏం పొందాలి, మనం చేసే కర్మ ద్వారా మనం ఏం పొందాలనుకుంటున్నాం అంటే కోరికలు తీర్చుకోవాలనుకోవడము, జ్ఞాన మార్గం ద్వారా కోరికలని మనం ఏం చేయాలి, కోరికలని తప్పించుకోవాలి, కర్మ అనేది కోరికల్ని దుఃఖం నుంచి తప్పించుకోవాలి, ఆ భావం ఉంది కదా, ఆ భావం పిశాచి భావం అని చెప్పారు తప్ప కర్మ మార్గం జ్ఞాన మార్గం గురించి చెప్పలేదండి అని చెప్తారు. అప్పుడు వల్లభాచారి వెళ్ళి ఆయన రూప గోస్వామికి ఆయన మీరు రాసింది కరెక్టే, మీరు తప్పు కాదు, మీరు అది మార్చాల్సిన అవసరం లేదని చెప్తారన్నమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇందులో వచ్చే నష్టం ఏమిటి, ఎందుకు రూప గోస్వామి వారు అలా చెప్పారు. ఇది ఎలా అనర్థం అవుతుంది అంటే నువ్వు కర్మ జ్ఞాన మార్గాల ద్వారా వెళ్ళినా కానీ నువ్వు కావాలి అంటే ఈ కర్మ జ్ఞాన మార్గాల ద్వారా ముక్తిని పొందవచ్చు. ఏ ముక్తి, నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం, అలా ముక్తిని పొందవచ్చు. ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు సుఖంగా ఉండవచ్చు. కానీ వీటి వల్ల నువ్వు కృష్ణుడికి దూరం అయిపోతావు. వీటి వల్ల ఏం జరుగుతుంది, కృష్ణుడికి దూరం అయిపోతాం. ఎప్పుడైతే కర్మ జ్ఞాన టెండెన్సీ ఉంటుందో వాళ్ళకి కృష్ణ ప్రేమ దొరకదు. ఎందుకంటే అసలు మనము ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా మనతో పాటు ఎన్నో జీవజాతులు ఉన్నాయి. ఏ జీవజాతిలో ఏ ఒక్క జీవిని చూసినా కానీ మనుషులకు తప్ప వేరే ఏ జీవజాతిలో వాళ్ళకి ప్రేమ అనేది ఉండదు. ఎలా, వాళ్ళకప్పుడు వాళ్ళ పక్కన ఉన్న ఏదైనా ఒక జంతువుతో సంబంధం ఉంటుంది, ఆ జంతువునే వాళ్ళ యొక్క భాగస్వామిగా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కానీ ప్రేమ అనేది వాళ్ళకి తెలియదు. ప్రేమ భావం అనేది కేవలం మనుషులకు మాత్రమే ఉంది. ఈ భావాన్ని కృష్ణుడు మనుషులకే ఇచ్చాడు. ఈ మనసుని ప్రేమని ఇచ్చింది మనుషులకే, వేరే ఏ జంతువుకి లేదు. మరి మనుషులకే ఈ మనసుని ఇచ్చాడు, ఈ మనుషులకే ఈ ప్రేమ భావాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు కృష్ణుడు, దానికి ఏ విధమైన అస్తిత్వం లేదా? మనము ఈ భౌతికమైన లోకంలో ఉండి ఒక ఏదో బయట వ్యక్తుల్ని, విషయాలని, వస్తువులని పొందడం కోసమే ఇచ్చారా? ఒకవేళ అందుకోసమే ఇచ్చినట్లయితే మనకు సంపూర్ణమైన సాటిస్ఫాక్షన్, సంతృప్తి రావాలి కదా ఈ భౌతికమైన లోకంలో. వస్తుందా? రావడం లేదు. ఎప్పుడు కూడా దుఃఖమే. ఎవరైనా ఈ మనకున్న చుట్టుపక్కల ఉన్న మన బంధువులు, మన కుటుంబ సభ్యులు, మన పిల్లల వల్ల 100% మేము సంతోషంగా సుఖంగా ఉన్నామని ఎవరైనా చెప్పగలరా? కష్టం. లేదు మాతాజీ. చెప్పలేం మాతాజీ, చెప్పలేం. ఏదో ఒక సమస్య ఖచ్చితంగా. ఎప్పుడు ఏదో ఒక సమస్యే. కానీ మరి కృష్ణుడిని ప్రేమించినటువంటి ఆ గోలోక ధామంలో ఉన్న ఆయన ముక్త పురుషులు ఎవరైనా కంప్లైంట్ చేశారా వచ్చి?
లేదు మాతాజీ. వాళ్ళ లేదు లేదు కంప్లైంట్ మాతాజీ, మాతాజీ. వేరు. ఎంతసేపు కృష్ణుడు మాకు దూరం అయ్యాడని కంప్లైంట్, ఆ కంప్లైంట్ వేరు, మనలాంటి కంప్లైంట్స్ కాదు. నన్ను మంచి ఇలా కంప్లైంట్. ఇలా చూశాడు, అలా చూశాడు, అలా అన్నాడు, ఇలా అన్నాడు, నన్ను పట్టించుకోలేదు, నేను చెప్పిన మాట వినలేదు, అలా కాదు. అసలు మమ్మల్ని విడిచిపెట్టి ఎందుకు వెళ్ళిపోయావు నువ్వు ఒక్క నిమిషం అయినా? అది వాళ్ళ కోపం. వాళ్ళ వాళ్ళ కోపానికి మన కోపానికి చాలా తేడా ఉందండి. అది ఇది మనం కంపేర్ చేయడానికి లేదు. ప్రేమ అనేది కృష్ణుడికే సంబంధించింది. కృష్ణుడిని మనం ప్రేమించడం కోసమే మనకి మనసుని, ప్రేమ భావాన్ని ఇచ్చాడు. ప్రేమ అంటే కృష్ణుడితోనే సంబంధం, ఇంకా బయటమైన వ్యక్తులతో కాదు. మరి ఎందుకండి బయట వ్యక్తులతో కూడా మనకి ఇచ్చాడు అంటే, మనం అర్థం చేసుకోవడానికి. ప్రేమ అనేది అసలు ఎలా ఉంటుంది, ఒక సెకండ్ కోసం రుచి చూసినా మళ్ళీ అది వెంటనే మన నెక్స్ట్ సెకండ్లో, నెక్స్ట్ నిమిషంలోనే అది దొరకదు. ఎప్పుడూ ఏదో ఒక విధంగా దుఃఖం అనేది వస్తుంది. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, అసలు ఎలా ఉంటుందో అనేది సూచాయిగా మనకి రుచి చూపిస్తాడు. కానీ ఇది సరి అయింది కాదు, ఇది అల్టిమేట్ కాదు. అల్టిమేట్ అని కృష్ణుడితోనే సంబంధించి ఉన్నది. కృష్ణుడినే ప్రేమించాలి, కృష్ణుడినే సేవించాలి. అది సరి అయిన ప్రేమ. అప్పుడు అసలు దుఃఖం రాదు. మనం ఈ భౌతికమైన లోకంలో ఉండడానికి రాలేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి వచ్చాం. మరి ఎందుకండి వెళ్ళిపోయేదానికి ఇక్కడ ఎందుకున్నాము అంటే, మన కర్మానుసారం కొంతకాలం ఇక్కడ ఉండడానికి వచ్చాం. ఎందుకు? మన లోపల ఉన్న అనర్థాలన్నీ ఇవి తొలగించుకుంటే ఈ జన్మలోనే మనం వెళ్ళిపోవచ్చు భగవద్ధామానికి. మనము అనర్థాలు ఉన్నాయని తెలుసుకోకపోతే ఎలా తొలగించుకుంటాం? ముందు ఇదొకటి ఇంపార్టెంట్, ఒక విషయాన్ని ఇదొకటి తెలుసుకోండి. ఇదొకటి చెప్పి నేను ముగిస్తాను. మనం ఈ లోకంలోకి ఎందుకు వచ్చామంటే, మన యొక్క స్వభావాన్ని మార్చుకోవడానికి. మన స్వభావం మారడం కోసమే మన చుట్టుపక్కలున్న బంధువులు, స్నేహితులు, పిల్లలు, భర్త, వాళ్ళందరూ కూడా మన చుట్టుపక్కల వాళ్ళని మనకిచ్చాడు. ఎందుకంటే మన లోపల ఉన్న స్వభావాన్ని మార్చుకోవాలి. వాళ్ళందరూ ఎలా మనతో ప్రవర్తిస్తున్నారు, దాన్ని బట్టి మనని మనం మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనకు మార్చుకోకుండా అలానే ఉంటామో ఏం జరుగుతుంది? సరే, నువ్వు మార్చుకోలేకుండానే ఈ జన్మంతా గడిపేసావా? సరే, అయితే నెక్స్ట్ జన్మ తెలుసుకో, మళ్ళీ నీ స్వభావం అలానే ఉందిగా, నీకు మళ్ళీ అలాంటి వాళ్ళే నీకు వస్తారు, మళ్ళీ అలానే అనుభవించు. ఎప్పటి వరకైతే నీ స్వభావం మారదో అప్పటి వరకు భగవద్ధామం వెళ్ళడానికి నీకు ఎలిజిబిలిటీ లేదు. ఇప్పుడు ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఈరోజు క్లాసు మన గుండిచా మార్జనం, ఇది ఒక్కొక్క విషయాన్ని మీరు ఎంతగా తెలుసుకొని మనని మనం మార్చుకుంటామో అప్పుడు మనము కృష్ణుడికి అంత దగ్గర అవుతాం. స్వభావంలో మార్పు వస్తున్నా కొద్దీ కొంత కృష్ణుడికి దగ్గర అవుతూ ఉంటాం. మనం ఎప్పటికి పూర్తిగా మార్చేసుకుంటామో అప్పుడే మనం కృష్ణుడికి దగ్గర అయ్యేది. అప్పటి వరకు దూరంగానే ఉంటుంది. ఎందుకు? మన లోపల 100 రకాల అనర్థాలు ఉన్నాయి, 100 లక్షలు ఉన్నాయేమో. ఇది ఎంత క్లీన్ అయితేనే మనం కృష్ణుడికి దగ్గర అవ్వగలం. కృష్ణుడు ఎంతో ప్యూర్. మనం ఇన్ని అనర్థాలు పెట్టుకొని మనం జపం చేస్తే ఆయన మన నామాన్ని ఆయన వింటాడా? వినడు. వినరు మాత. మరి మనం ఒక నామం జపం చేసాడంటే ఎప్పటికైనా కృష్ణుడు ఒక్కసారైనా వినాలి కదా. వినాలి అంటే అనర్థాలను తగ్గించుకోవాలి. నేను నిన్న చెప్పాను ఏమిటి? మన సాధన వల్ల కృష్ణుడి కృప మనకు లభించదు. కానీ సాధనలో మనం చేసే ప్రయత్నం చూసి, అయ్యో ప్రయత్నం చేస్తున్నాడే అని ఒకరోజు కృప చూపిస్తాడు. మన సాధన యొక్క గొప్పతనం వల్ల కాదు, మన ప్రయత్నం వల్ల కృష్ణుడి యొక్క కృప మనకి లభిస్తుంది. అలా మనని మనము మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈరోజు గుండిచా మార్జనం ద్వారా మన లోపల ఉన్న అనర్థాన్ని ఎలా తొలగించుకోవాలో తెలుసుకున్నాం. ఇంకా ఏమైనా కొత్త విషయాలు ఉంటే మనం మళ్ళీ నెక్స్ట్ వీక్ చర్చించుకుందాం. అయితే ఈ రోజు క్లాస్లో మీకు ఏమైనా క్వశ్చన్స్, కామెంట్స్ ఏవైనా ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మన స్వభావంలో మార్పు రావాలంటే అసలు ముందు లోపల ఉన్న అనర్థాలన్నీ కూడా క్లియర్ అవ్వాలని అర్థమవుతుంది మాతాజీ. కానీ అసలు ఇంకా శాస్త్రం చదువుతూ ఉంటే మాతాజీ, మనకి శ్రీమద్ భాగవతము, భగవద్గీత చదువుతూ ఉంటే మనకి ఉదాహరణగా ఎంతో మంది ఉదాహరణలు ఇస్తూ ఉంటారు. మనము
చాలా మంది ఒక్కొక్కరి ఒక్కొక్క ఉమ్, స్కందంలో ఒక్కొక్క భక్తుల యొక్క ఉదాహరణలు వస్తూ ఉంటాయి. మనకి ఆ అవును భక్తులు మాతాజీ. అసలు ఎలా ఉన్నారు? కొంతమంది అభక్తులు ఉంటారు, భక్తులు ఉంటారు. వాళ్ళు ఎలా పురోగతి చెందారు? కొంతమంది వాళ్ళ యొక్క స్వభావంలో ఎలా పతనం చెందారని చెప్తూ ఉన్నప్పుడు మన లోపల ఏమున్నాయి అనేది మనం తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా మనము భాగవతం, భగవద్గీత చదువుతుంటే మనకున్నటువంటి అలవాటు ఏమిటి అంటే, ఏ విషయాన్ని కూడా ఓకే. అర్జున్‌లో ఈ లోపం ఉంది. దక్షుడిలో ఈ లోపం ఉంది. అజామిల్‌లో ఈ లోపం ఉంది. కానీ అంతవరకు ఆ! ఈ అంతవరకైతే లోపాలు అవన్నీ అంతవరకే అర్థమైంది. హ్మ్. అంతవరకు అవన్నీ తెలుస్తున్నాయి మాతాజీ. ఇప్పుడు వాళ్ళ కథల ద్వారా ఈ ఈ ఫాల్ట్ ఉండకూడదు, ఇది ఉండకూడదు అని తెలుస్తుంది. ఇంకా అవి కాకుండా ఇంకా అనేక అనర్థాలు ఉంటాయా అని. ఉంటాయి. మనము సెటిల్‌గా ఉంటాయి మాతాజీ. మనలో ఉన్న అనర్థాలు చాలా సెటిల్‌గా ఉంటాయి. ఒక్కొక్కటి మనం ఎంత శ్రద్ధగా వింటామో, మనం అందుకే కృష్ణుడు ఏం చెప్పాడు? జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి నైతి సోర్జున. మామేతి సోర్జున. ఎవరైతే నన్ను తత్వతః అర్థం చేసుకుంటారో మళ్ళీ వాళ్ళు ఈ భౌతికమైన లోకానికి రావాల్సిన అవసరం ఉండదు. కృష్ణుడు చేసే ప్రతి ఒక్క లీలలో, ప్రతి ఒక్క చిన్న పనిలో మనకొక తత్వం దాగి ఉంటుంది మనం అర్థం చేసుకోవడానికి. అవును మాతాజీ. ఇప్పుడు ఇప్పుడు మనం అనుకోండి, ఏదన్నా ఒక పని చేస్తే దానికేం పెద్ద అర్థాలు వెతకాల్సిన అవసరం లేదు. అన్ని గొప్ప గొప్ప అర్థాలతోనే మనం అన్ని పనులు చేస్తామా? చెయ్యి. ఏది మాతాజీ. అలా ఏమి చెయ్యం. కొన్ని అనవసరమైనవి కూడా ఉండొచ్చు. కాకపోతే భక్తి మార్గంలోకొచ్చినాక అనవసరమైనవి తగ్గించుకుంటాం. కానీ కృష్ణుడు అలా గాదు. ఒకసారి చెయ్యి కదిలిచ్చినా గాని అందులో ఏదో ఒక లీల మనకేదో చెప్పాలనుకుంటారు. ఉమ్, ఉమ్. అది ఏం చెప్పాలనుకుంటున్నారు కృష్ణుడు ఈ లీలలో? ఎప్పుడు మన ఆలోచన విధానం అలానే ఉండాలి. నువ్వు ఆలోచిస్తూ ఉంటే కృష్ణుడు ఏం చేస్తాడు? దదామి బుద్ధి యోగంతం. ఆ జ్ఞానాన్ని ఆయనే ఇస్తాడు. నీకు అర్థం అవును. చేసుకోవాలి, తెలుసుకోవాలి అనే భావం ఉండాలి. నేను కృష్ణుడికి ఎలా అయినా దగ్గరవ్వాలి. ఇక్కడ నా లోపం ఏంటి? నేనేం తెలుసుకోవాలి ఇందులో? ఈ విషయం. ఇప్పుడు అదొకటే కాదు మాతాజీ. ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఎవరైనా తిట్టారు మీ బంధువులే, కుటుంబ సభ్యులే. ఇందులో నా లోపం ఏంటి? ఇప్పుడు ఈ గొడవ వల్ల నేనేం తెలుసుకోవాలి? నన్ను నేనేం మార్చుకోవాలి? అలా ఆలోచించాలి. ప్రతీదీ అలా అని ఆలోచించాలి. ఆల్రెడీ బయట ఆలోచించడం, బయట చూడడం చేసేసాం ఆల్రెడీ. ఇక లోపల చూడడం మొదలుపెడదాం. ఆ మార్పు తెలుస్తుంది మాతాజీ. ఒకప్పటికి ఇప్పటికి ఫస్ట్ మనలో ఏం డిఫెక్ట్ ఉందా, దేని తప్పు వల్ల అలా జరిగిందా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మాతాజీ. ఇంకా చాలా చాలా రావాలి. నేను మళ్ళీ ఇంకొక విషయం నెక్స్ట్ మళ్ళీ క్లాస్‌లో చెప్తాను. ఇంతకుముందు కూడా చెప్పాను. ఎన్నిసార్లు చెప్పినా ఒకేసారి అన్ని చెప్తే మీరు అది ఉన్నది కూడా మర్చిపోతారు. అందుకే ఇంకోసారి చెప్తాను. కరెక్టే మేడం. ఓకే మాతాజీ. ఒక్కసారి ఓకే మాతాజీ. ఓకే. డైజెస్ట్ చేసుకోలేము. ఓకే. ఈ బుర్ర స్వీకరించదు మాతాజీ, బ్రెయిన్ స్వీకరించదు ఒకేసారి ఎక్కువ విషయాలు చెప్పినా. అవును మాతాజీ. హరే కృష్ణ. పట్టిపరులు మాతాయి. హ్మ్. అందుకే ప్రార్థన చేయాలి. ఒక విషయం మాతాజీ. ఇక్కడ మీరేమన్నారు? ఎవరిలో ఉన్న పరమాత్మని చూడాలి. ఎక్కువ విషయాలు పట్టించుకోకూడదు అని చెప్పారు గదా! ఇక్కడ ఇంపార్టెంట్ ఏమిటంటే పట్టించుకోవడం, పట్టించుకోకపోవడం అదే. ఒక విషయాన్ని మనం చూసినప్పుడు ఎవరితోని ఎవరేమన్నా ఏం మాట్లాడకూడదు, ఎవరేమన్నా భరించాలి అట్లా కాదు. నేను చెప్పింది ఏమిటి అంటే, ఒకవేళ వాళ్ళకేదన్నా విషయం ఇది కాదు, ఇది అని చెప్పాల్సొచ్చినప్పుడు చెప్పొచ్చు. కాకపోతే వాళ్ళ మీద భావాన్ని మన మనసులో పెట్టుకోకూడదు. ద్వేషభావం కానీ, వాళ్ళు ఎస్. ఇలా అన్నారని, వాళ్ళది తప్పని, ఇది ఒప్పని. వ్యక్తిగతం ఉండకూడదు. ఆ! ఇక్కడ ఎస్ మనము మాతాజీ. మార్చుకోవాల్సిందేమిటి అంటే, ఎవరి మీద స్వభావం. ఏ ఫీలింగ్ వస్తుందా? రావట్లేదా? ఎవరి మీద ఏ ఫీలింగ్ ఉందా? లేదా? అని కాదు. మన భావం ఎలా ఉంది? ఉమ్, కోపం బయటికి చూపిస్తున్నామా? లేదా? కాదు. కోపం చూపిస్తే ఉమ్. పాపము, పుణ్యం వస్తాయి మాతాజీ. కోపం చూపిస్తే మనకు పాపం రావచ్చు. ఇక్కడ కోపం అది పాపం గాదు ఇక్కడ మనం చర్చించుకునేది. మనం చర్చించుకునేది ఏమిటి అంటే భావన. మన భావము. ఉమ్, నువ్వు కోపం చూపించలేదు బయటికి ఎవ్వరిని ఏమనలే. కానీ మనసులో ఏ విధమైన ఫీలింగ్ వచ్చింది? ఆ ఫీలింగ్ మనలో ఉన్న అనర్థం. దాన్ని తీసేస్తేనే అది ఆ మనము ఫీలింగ్ కూడా రాదు. కృష్ణుని చేరగలం. ఎస్. అర్థమైందా మాత? నేను ఎస్ చెప్పింది మాతాజీ. అందులోంచి ఇది తీసేది. చాలా చాలా సర్టెన్. ఎంతగా నువ్వు అర్థం చేసుకుంటే అంతగా మనని మనం చేంజ్ చేసుకోవచ్చు.
ఎస్ మాతాజీ ఎస్. అలా చేసుకోవాలి మేడం. ఇలాంటి విషయాలు చాలా గుర్తుంచుకోవాలి. అది అంటే ప్రాక్టికల్ గా ఇలా ప్రతి వాళ్ళకి ఏవో ఒకటి జరుగుతూనే ఉంటాయి. కాకపోతే అది బయట చెప్పుకోలేకపోవచ్చు. అని చెప్పుకోగలిగినా మనం ఆ మార్పు తెచ్చుకోగలిగితే చాలు. మీరు చెప్పిన దాన్ని చాలా సాటిస్ఫాక్షన్ అవ్వచ్చు. హరే కృష్ణ. బాగుంది మాతాజీ. మన స్వభావం మారితే కుటుంబ సభ్యుల స్వభావం మారుతుందో లేదో వేరే విషయం. కానీ మన స్వభావం మారితే ముందు మనం 100% ప్రశాంతం అయిపోతాం. మన మనసులో కల్లోలం ఉండదు. ఇంకొకటి ఏంటి, అవును. మన ప్రయత్నం మనం చేయాలి మాతాజీ. మనం ఉదాహరణగా చూస్తే శ్రీల ప్రభుపాదుల వారు ఎంత గొప్పవారైనా కానీ ఆయన కుటుంబంలో సమస్యలు రాలేదా? చాలా 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 ఎదుర్కొన్నారు. చాలా వచ్చింది. మరి అలాంటప్పుడు అది ప్రభుపాదుల వారికి చేతకాక సమస్యలు వచ్చాయా? కాదు మాతాజీ. అది వాళ్ళ అది నేచర్ అనుకోవాలి. ఒకవేళ మన అంటారు. కుటుంబంలో కూడా అలాంటి నేచర్ వాళ్ళు ఉన్నా అది మనకు సంబంధం లేని విషయం. మన చేతుల్లో ఎంతవరకు ఉందో మనం అది చేయాలి. మనని మనం మార్చుకోవడం అది మన చేతుల్లో ఉంది. ఎదుటి వాళ్ళని మార్చాలి అనుకోవడం మన చేతుల్లో లేదు. మన ప్రయత్నం చేయాలి. మారకపోయినా మనకు అది సంబంధం లేదు. అంతే. ఇప్పుడు ఎస్ మాతాజీ. గోలోకధామం వెళ్ళాలి, కృష్ణ ప్రేమ పొందాలి, గోల్ మనది, వాళ్ళది కాదు. అవును. కొంచెం ఎస్. కొంచెం మార్పు వస్తోంది మేడం. మేము ఇన్నాళ్ళ నుంచి సాధన చేస్తున్నట్టు మీ ఇలాంటి వాళ్ళ మాటలు వింటున్నామంటే కొద్దిగా మార్పు వచ్చింది అని తెలుస్తోంది. ఇదివరకు ఎంతో కోపం ఉండేది, ఇప్పుడు చాలా వరకు కోపం తగ్గింది. ఎంతవరకు వాళ్ళని ఎవరిని ఏమి అనకూడదు, మనం ఎందుకులే పొందద్దు, వాళ్ళు ఏదో వాళ్ళ స్వభావాన్ని ఎలా అయితే గుండిచా మార్జనంకి చేసినప్పుడు గుండిచా మందిరానికి సంవత్సరానికి ఒకసారి మాత్రమే, ఒక వారం రోజులు మాత్రం జగన్నాథ్ వెళ్తారు. మనం కూడా అలానే అది కేవలం ఒక రోజులో కొంత సమయం మాత్రమే మన సాధన అనుకోకుండా మనము మన ఆచార్యులు ఎలా చెప్పారో అలా సాధన చేయడానికి మనమందరం కూడా ప్రయత్నం చేయాలి. ఇప్పుడు రోజంతా కూడా మనకి తెలియకుండానే మనలో ఎన్నో అనర్థాలు వచ్చేస్తూ ఉంటాయి. మన లోపల వచ్చినటువంటి ఆ అనర్థాలన్నిటిని కూడా ప్రతిరోజు ఉదయం లేవగానే మనం ఇల్లంతా ఎలా క్లీన్ చేసుకుంటారు, ఒకప్పుడు ఉదయం లేవగానే ఇల్లంతా క్లీన్ చేసుకునేవారు. అలా మన లోపల ఉన్న అనర్థాలని మనం ఉదయం లేవగానే క్లీన్ చేసుకోవాలి. విగ్రహారాధన, జపము, భగవద్గీత, భాగవతం క్లాస్ ద్వారా మనలో ఉన్న అనర్థాలను మనం క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకుంటేనే మనం ఈ స్థాయి దాకా రాగలం మాతాజీ. ముందు అక్కడ స్టార్ట్ చేయాలి. అక్కడ సాధన స్టార్ట్ చేస్తేనే అనర్థాలు కొంత కొంత తొలగితే మీకు ఈ జ్ఞానం అర్థం అవుతుంది ఫస్ట్. అర్థమైనది మళ్ళీ ఆచరణ చేయాలి అంటే ఇంకొంత అనర్థాలు తొలగాలి. మనము సాధన నుంచే ఏదైనా స్టార్ట్ అవుతుంది మాతాజీ. అందుకని సాధనని స్ట్రాంగ్ చేసుకోండి. ఓకే ఓకే. హరే కృష్ణ.